జై తెలంగాణ. తెలంగాణ యావత్ సమాజానికి పబ్బతి చేసుకుంటూ, తెలంగాణ బ్రాహ్మణ్యానికి నమస్కారం చేసుకుంటూ, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక తరపున డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ తెలంగాణ ఉద్యమ ధన్వంతరిగా ఉస్మానియా యూనివర్సిటీకి స్వచ్ఛంద సేవలు అందించిన డాక్టర్గా ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి, కేవలం బ్రాహ్మణ సమాజం అనే కాదు, యావత్ తెలంగాణ సమాజంతో ఈ బ్రాహ్మణ ఛానల్ ద్వారా చాలా విషయాలు పంచుకోదలుచుకున్నాం. తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక, అదే మూలంగా ఉన్నటువంటి తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక ద్వారా కూడా కొన్ని విషయాలు పంచుకోవాలని మేము ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, నిన్న తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులంతా కలిసి తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక 1000 మంది సేవకులతో, ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్, 1000 మంది సేవకులతో సోషల్ రీఇంజనీరింగ్ కాన్సెప్ట్ మీద ఐక్యవేదిక స్థాపన జరిగింది. స్థాపన జరిగిన రోజే మా ఆకాంక్ష ఎంత బలంగా పనిచేయాలనేది ప్రస్ఫుటం చేయడానికే ఏ వ్యక్తులనైతే ఉద్యమకారులు విమర్శిస్తున్నారో ఆ వ్యక్తులు అదే సమయానికి బాస్ అనే ఆర్గనైజేషన్ పేరు మీద ఒక పెద్ద సభ జరిపిండ్రు. సరే, మంచిదే, సభ ఎవరైనా జరుపుకోవాలి, 10 మంది బ్రాహ్మణులు కలవాలి. ఆ బ్రాహ్మణులు శతమానం భవతి అనే పద్ధతిలో సమాజ హితం కోరాలి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అయితే ఇది మాట్లాడే ముందు తెలంగాణ భూమిపుత్రులను ఇష్టం వచ్చినట్టు అన్నప్పటికీ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ 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 బసవరాజు శ్రీనివాస్ గారికి తెలంగాణ యాసలో మాట్లాడతాం. బసవరాజ్ సీనన్న వాళ్ళ అమ్మా నాన్నకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ భారతీయ సనాతన ధర్మం చెప్పినటువంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న దాంట్లో బ్రాహ్మణుడు చేసే గాయత్రి జపం ఎంత గొప్పదో మన పెద్దలు చెప్పారు. నగాయత్ర పరమంత్ర నమాతు పరదేవత. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. ముఖ్యంగా మా అమ్మా నాన్నలు నాకెంత గౌరవమో మా బసవరాజ్ సింగన్న యొక్క తల్లిదండ్రులకు కూడా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ కొన్ని విషయాలు పంచుకోదలిచాను. మిత్రులారా, ముఖ్యంగా నిన్న జరిగిన సమావేశంలో బాస్ చైర్మన్, బాస్ చీఫ్ కోఆర్డినేటర్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ 2 పదవులు అనుభవిస్తున్నటువంటి మహాత్ములు ఏం మాట్లాడారో విందాం. అంటే ఎజెండా ఫాలో కావాల్సిందే, ఐడియాలజీ ఫాలో కావాల్సిందే. ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియా, బాస్కెట్బాల్, వారు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాలు మీకు వీడియో ద్వారా చూపించడం కొంచెం కష్టం, కానీ ఆడియో ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. మిత్రులారా, అది వినండి. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎక్కడికి పోతుంది అనేది మనకు క్లారిటీ రావాలి. దానికి నాకు అభ్యంతరం లేదు. తర్వాత కూడా 150 సంఘాల వాళ్ళు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ బసవరాజ్ శ్రీనివాస్ గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బసవరాజ్ శ్రీనివాస్ గారు ఆ గ్యాదరింగ్ని అడ్రస్ చేస్తున్నారు అంటే నిజంగా ఒక చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఓ పెద్ద మనిషి మాట్లాడాల్సింది ఏముంటుంది? బ్రాహ్మణ సంక్షేమం మంచిగా కావాలి, మన రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలు లెక్క ఉండాలి, మన రాష్ట్రం దేశంలో చాలా గొప్ప స్థాయిలో ఉండాలి అనేది ఉండాలి. మరి సార్ ఏం మాట్లాడిన పోయిందాం. నమస్కారం. ISSF అని ఒక NGO ద్వారా 1,00,000 పైన వాలంటీర్స్ని తయారు చేసుకొని సమాజంలో ఉన్న అన్ని కమ్యూనిటీస్కి సర్వీస్ చేస్తూ ఆ లైన్లో వెళ్తున్న సమయంలో కొంతమంది బ్రాహ్మణ ప్రముఖులు నన్ను కొంచెం ఫోర్స్గానే ఈ బాస్ అనే దాంట్లోకి తీసుకురావడం జరిగింది. సంతోషం. 1,00,000 మంది వాలంటీర్స్ ఉన్నారు BSSF అనే ఆర్గనైజేషన్ ద్వారా. సరే, అంతకు పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. 1,00,000 మంది ఆర్గనైజేషన్ అంటే ఆషామాషి విషయం కాదు. అది ఒక రాష్ట్ర చరిత్రను మార్చవచ్చు 1,00,000 మంది చేతిలో ఉంటే. అట్లాంటి వ్యక్తి
అదే అంత పెద్ద వ్యక్తి కదా రమ్మన్నారట. సరే మంచిదే, ఇంకా మొత్తం విందాం ఇక. అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయని అడిగితే 170 సంఘాలు ఉన్నాయన్నారు. అంటే ప్రపంచంలో ఏ కులానికి ఎక్కడ కూడా ఇన్ని సంఘాలు ఉండవు. ఇదేంటి పరిస్థితి నాకు తెలియదు. అప్పటిదాకా సంఘాలు ఏంటో తెలియదు, నాకు శాఖలు తెలియదు. మా ఉయ్యంకుడినా వీళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయి బాగున్నాడు చూసే కానీ వీళ్ళది ఏ శాఖ ఇవన్నీ తెలియదు నాకు. ఈ భాగస్వామి అయిన తర్వాత మీ ఏ శాఖ అని అడిగాను. అంటే అట్లా పెరిగాం మేము. అంటే శాఖలు ఉండొచ్చు మీ గడప లోపలే, గడప దాటితే మనందరం బ్రాహ్మణమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ఒకటే జాతి బ్రాహ్మణ జాతి. నేను బ్రాహ్మణ్ అంటారు, పండిత్ అంటారు, ఒకటే జాతి బ్రాహ్మణ జాతి. దీంట్లో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఎందుకు దిగజారిపోతుంది? ఇక్కడ మనం చూస్తుంటే వారే చెప్తున్నారు ఏంటంటే, మధు ఆబ్జే మిత్రులారా, బసవరాజ్ శ్రీనివాస్ గారు ఉపన్యాసం ఎట్లా సాగుతుందో దయచేసి విందాం. అసలు ఎన్ని సంఘాలు ఉన్నాయని అడిగితే 170 సంఘాలు ఉన్నాయన్నారు. అంటే ప్రపంచంలో ఏ కులానికి ఎక్కడ కూడా ఇన్ని సంఘాలు ఉండవు. ఇదేంటి పరిస్థితి నాకు తెలియదు. అప్పటిదాకా సంఘాలు ఏంటో తెలియదు, నాకు శాఖలు తెలియదు. నేను మా ఉయ్యంకుడినా వీళ్ళది పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయి బాగున్నాడని చూసే కానీ వీళ్ళది ఏం శాఖ ఇవన్నీ తెలియదు నాకు. ఈ భాగస్వామి అయిన తర్వాత మీది ఏం శాఖ అని అడిగా ఆయన్ని. అంటే అట్లా పెరిగాం మేము. అంటే శాఖలు ఉండొచ్చు మీ గడప లోపలే, గడప దాటితే మనందరం బ్రాహ్మణమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ఒకటే జాతి బ్రాహ్మణ జాతి. నేను బ్రాహ్మణ్ అంటారు, పండిత్ అంటారు, ఒకటే జాతి బ్రాహ్మణ జాతి. దీంట్లో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఎందుకు దిగజారిపోతున్నాం అట్లా? బాస్ అనేది పెట్టిన తర్వాత కూడా 150 సంఘాలు వాళ్ళు రిటర్న్ ఇచ్చారు. మేమందరం బాస్ ఉన్న లక్ష్యాలు, బాస్ ఐడియాలజీ, బాస్ ఎజెండాకి లోబడి మేము ఉంటామని చెప్పి. నాకు అప్పటి వరకు ఎవరు శత్రువులు లేరు. ఆయనే చెప్తున్నాడు కదా, నాకు అసలు శాఖలు ఏముంటాయో తెలియదు, ఇన్ని కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆయనకి బ్రాహ్మణత్వం మీద బాధ్యత ఆయనే చెప్పుకుంటున్నాడు. నాకు అవగాహన లేదు అని అవగాహన రాహిత్యంతో ఈయన అడుగుపెట్టిండు. ఇది ఆయన మాటల్లోనే ఉంది, కొత్తగా పుట్టించింది అయితే కాదు. రెండోది శాఖలు ఉంటాయని కూడా తెలియదు అన్నాడు. బ్రాహ్మణులలో శాఖలు ఉంటాయని తెలియదు. బేసిక్ ప్రిన్సిపల్స్ తెలియకపోతే ఎట్లా అండి? మళ్ళీ బాస్ అని పెట్టిన తర్వాత శత్రువులు అయ్యారండి. బాస్ ఐడియాలజీ, వాట్ ఈస్ ద ఐడియాలజీ? బాస్ ఐడియాలజీ ఏంటి ఆయన మాటలు చెప్తుంటాడు. నేను అందరు పిలిచేవాళ్ళు, ఓ దండేసేవాళ్ళు, శాలో కప్పేవాళ్ళు, నేనేదో సహాయం చేసేవాడిని. అట్లాంటిది బాస్లోకి వచ్చిన తర్వాత నాకు కొన్ని లిమిటేషన్స్ వచ్చినాయి. అంటే ఆ ఎజెండా ఫాలో కావాల్సిందే, ఐడియాలజీ ఫాలో కావాల్సిందే. ఐడియాలజీ ఏందో డిక్లరేషన్. దీంట్లో మేము ముఖ్యంగా నేను బాస్ చీఫ్ కోఆర్డినేటర్ అయ్యే ముందు కొంచెం బ్రాహ్మణుల హిస్టరీ కూడా చదివా నేను. మీరందరూ చదవచ్చు. అప్పటి వరకు ఆయనకు తెలియదు. ప్రతిభ బ్రాహ్మణీయం అనే బుక్ రాశారు. ఆ బుక్ లో అసలు బ్రాహ్మణ చరిత్ర ఏంటి అనేది చాలా క్లియర్ గా రాశారు. ప్రపంచవ్యాప్తంగా మనము లోక సంస్థ సుఖినభవంతో అనటం కాదు, ప్రాక్టికల్ గా చూపెట్టాం. బసవరాజ్ శ్రీనివాస్ గారు ప్రపంచం మొత్తం బ్రాహ్మణ్యం ఉండదు. బ్రాహ్మణ్యం అనేది భారతదేశంలోనే ఉంది. ఇప్పుడు అసలు భారతదేశం దాటిపోయిన వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని కోల్పోయినట్టు అని సనాతన ధర్మంలో చెప్పబడ్డది. మొదటి పాయింట్ బాగా యాద పెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు పుస్తకాలు చదివినరేమో కానీ మేము పురోహిత కుటుంబంలో పుట్టినాం. మాకు చిన్నప్పటి నుంచే బ్రాహ్మణ విలువలు అంటే ఏంటో మాకు తెలుసు. దళితులతో కలిసి భోజనాలు చేసాం, దళిత అభ్యున్నతికి పనిచేసాం, బీసీలు పైకి రావాలని చెప్పి అందరూ బాగుండాలని మన మాన్యాలన్నీ పోగొట్టుకున్నాం మనం. ఇది ఆడైందే విచిత్రమో. దళితులతో బ్రాహ్మణులు భోజనాలు చేసినారు. ఏడ చేసిన భోజనాలు నేను చేసిన బాగా చెప్తా నేను చేసిన క్యాంపస్లో అడిగినా చెప్తారు. లేకపోతే జేబీఎస్ వెనకాల పోయిన మా అంబేద్కర్ బస్తీలో కూర్చొని నేను భగినేస్త భోజనం చేసిన. నువ్వెప్పుడు చేసినావు నాకైతే ఎరకైతే మళ్ళీ వచ్చి లాస్ అయ్యాం మనం.
ఉన్నవన్నీ అమ్ముకొని, ఇదంతా కూడా చరిత్ర నేను చదివిన తర్వాత ఈ బాస్ ఐడియాలజీ చేసే ముందు ఎందుకు బ్రాహ్మణ్యం చులకనవుతున్నదంటే కొద్దిమంది దుర్మార్గుల వల్ల చులకనవుతున్నది. కరెక్టే, కొద్దిమంది దుర్మార్గులు మన అనేది ప్రాంతంలోనే డిక్లరేషన్ ఉన్నారు. కావాలి మనకి. నేను దాంట్లో పెట్టా, మీరు ఏదన్నా కార్యక్రమాలు చేసుకోండి, ఆ కార్యక్రమాలకి నలుగురు దగ్గర పైసలు తీసుకోండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంచెం మిగుల్చుకోండి మీ బతుకు తెరువు కోసం, దానికి నాకు అభ్యంతరం లేదు. బ్రాహ్మణుడై ఉండి బ్రాహ్మణుల్ని మోసం చేసేవాళ్ళు, అంటే బ్రాహ్మడై ఉండి ఎవరినైనా మోసం చేయొచ్చుకొని మన బ్రాహ్మణులను మోసం చేయొద్దని చెప్తున్నాడు పెద్ద మనిషి నుండి. ఇక కథ గిట్లుంటుంది, ఇదే కథ అవుతుంది. ఇదేనా ఐడియాలజీ అన్న? ఏందే ప్రోగ్రాం చేసి ఏమంటున్నావు, 4 పైసలు మిగుల్చుకోమంటున్నావు, గదా కథ బ్రాహ్మణ్యం అంటే? మీరు అగ్రిగోల్డ్, ధన్వంతరి, వేదగాయత్రి ఇట్లాంటివేమో ఇన్స్టిట్యూషన్స్. చాలా మంది ఇండివిజువల్స్ ఉన్నారు, వాళ్ళు బ్రాహ్మణులనే మోసం చేస్తాడు, ఎందుకంటే బయటోడి దగ్గర పోయే ధైర్యం లేదు. అట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మా ఏబిసి శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు ఆ రోజు. ఏబిసి శ్రీకాంత్ గారు 30 మంది దుర్మార్గుల పేర్లు రాసి శ్రీధర్ బాబు గారికి ఇచ్చా, ఈ దుర్మార్గులను దగ్గర రానియద్దని. అంటే శ్రీధర్ బాబు గారు చెప్పమంటావా వాళ్ళకన్నాడు, బరాబర్ చెప్పమంట. శ్రీధర్ బాబు గారు రాసినప్పుడు నాకు ఆ ధైర్యం ఉండాలి. బరాబర్ దొంగల్ని దొంగనే అంట. నేను మారటానికి అవకాశం ఇస్తా, మారితే మన మధ్యలో ఉంటారు, మారకపోతే ఈ నగర బహిష్కరణ చేస్తాం వాళ్ళని. ఓకే, ఫైనల్ వార్నింగ్. ఎంత సీనియర్ అన్న ఉండొచ్చు, ఈ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నవాడిని నిర్దాక్షిణ్యంగా మేము శిక్షించడంలో బాస్ 1% కూడా వెనక్కిపోదు. శ్రీధర్ బాబు గారు బహుశా ఆయన మంత్రి అనుకుంటా, ఇది మొదటిసారి కాదు. ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ నాన్నగారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మంతనికి సర్పంచ్గా చేసినటువంటి మహాత్ములు, పేదోళ్ళు కరెంటు బిల్లులు కట్టకపోతే సొంతంగా కట్టినట్టు మహాత్ములు. అట్లాంటి ఫ్యామిలీలో ఉన్న శ్రీధర్ బాబు ఒక మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉంటుంది, దాంట్లో ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఎవడు ప్రభుత్వ వ్యతిరేకి, ఎవడు ప్రభుత్వ అనుకూలంగా పనిచేస్తున్నాడు, ఎవడు సంఘద్రోహి, సంఘ వ్యతిరేక శక్తి అని తెలుసుకునే పద్ధతి శ్రీధర్ బాబు గారికి బాగా తెలుసనే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన పైన ఆ రోజు సమైక్యాంధ్ర పాలకులు ఇబ్బంది పెట్టిన రోజు పోరాటంలో మేము ఉన్నాం కాబట్టి శ్రీధర్ నాలెడ్జ్ మీద, ఆయన ఇంటెలిజెన్స్ మీద, ఆయన ఇంటెలెక్చువాలిటీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. నువ్వు 30 మంది పేర్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అయితే ఆయన లేడనుకుంటా. ఆయన 30 మంది పేర్లు చెప్పమంటావా, అది ఆయన అంత చిల్లర డిస్కషన్స్ అయితే ఆయన చేయడు. ఎందుకంటే శ్రీధర్ బాబు ఈజ్ ఏ వెరీ ప్రొఫెషనల్ పొలిటీషియన్. రెండోది ఏంటి, నగర బహిష్కరణ చేస్తావు, ఏమన్నా అయ్య జాగిర్ అనుకుంటావా? హైదరాబాద్ ఏమన్నా అయ్య జాగిర్ అనుకుంటురా ఏంది? తెలంగాణ ఏమన్నా అయ్య జాగిర్ అనుకుంటురా? బాజప్తా తెలంగాణలో పుట్టిన ఉద్యమకారులు అయ్య జాగిరే, మా అయ్య జాగిరే, బాజప్తా చెప్తున్నా అయ్య జాగిరే. ఇంకేమంటున్నాడు అయిందా మీకు కథ? ముందు ఒక మాట, వెనకాల ఒక మాట. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు నన్ను చేశారు. మంచిదే, చేస్తే. ఈ ప్రామిస్ నాకు ఎప్పుడో 2 ఏళ్ల కింద చేశారు. దాని తర్వాత ఈ బాస్ అనుకోకుండా తయారైంది. అచ్చా, 2 ఏళ్ల క్రితమే ఇక ఇంత పెద్ద మనిషి దొరకడు అని మీకు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కలిసి ప్రామిస్ చేసారు. 2 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మూలాలు సెట్ చేయడానికి ఎంత శ్రమ పరితపించారో ఈ రాష్ట్రంలో పుట్టినోళ్ళు, నిజమైన కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుస్తుంది. ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది అని ఆర్థిక నిపుణులకు తెలుస్తుంది. ఈ రాష్ట్రం కోసం రక్తం ఒడ్డిన ఉద్యమకారులకు తెలుస్తుంది. భగవంతుడు నడిపిస్తాడు ఈ వ్యవస్థను అని చెప్పడానికి కారణం అది. తర్వాత నాకు బ్రాహ్మణ సంఘాలు అని తెలిసినాయి. బ్రాహ్మణులు మంచోళ్ళు ఎవరు తెలిసారు, దొంగలు ఎవరు తెలిసారు. తెలిసిన తర్వాత నన్ను చైర్మన్గా కూర్చోబెట్టారు. ఈ 30 మంది సింగిల్ మ్యాన్ ఆర్మీలే. వాడెంబడి ఇంకోటి ఉంటాడు, ఒక్కళ్ళే వాళ్ళు. వాట్సాప్లో ఎంత తెలివి కదా మనకు, భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడుగా. వాట్సాప్లో పెడుతుంటారు, వెరీ గుడ్. మీటింగ్లు పెడతా అంటాడు, తెలంగాణ అంతా తిరుగుతా అంటాడు, ఉద్యమం చేస్తా అంటాడు. మాటలే, చేసింది లేదు. మంచిది. ఈ రోజు బాస్ని స్థాపించిన తర్వాత ఈ మీటింగ్ గురించి
నేను 1% కూడా ఎవరితో మాట్లాడలేదు. ఇంతమంది వచ్చారు అని అంటే జాగ్రత్తగా వినండి మిత్రులారా ఈ మాటలు. వ్యవస్థను చూసి వచ్చారు. ఓకే అన్న, అంటే ఈ వ్యవస్థలో బసవరాజ్ శ్రీనివాస్ ఉన్నా లేకపోయినా బ్రాహ్మణ్యాన్ని కాపాడటానికి ఈ బాస్ అనేది పుట్టింది. అచ్చా, బాస్ అనేది అయితే మొత్తానికి ఉంటుంది అంటావు. ఇదే కదా నువ్వు చెప్పేది. సింగిల్ మ్యాన్ ఆర్మీ, బ్రాహ్మణ్ సింగిల్ మ్యాన్ ఆర్మీ కాకపోతే ఎవరుంటారు? ఊరికి ఒక పురోహితుడు ఉంటాడు. రాజా రాష్ట్రకృతం పాపం రాజా పాపం పురోహిత అని. ఆయన చేసే సంధ్యావందనాలు యజ్ఞయాగాది క్రతువులు ఆ ఊరిని కాపాడతాయి. ఊరికి ఒక్కడే పురోహితుడు ఉంటాడు, 100 మంది ఉండరు. అట్లాగే 30 మంది సింగిల్ మ్యాన్ ఆర్మీ అంటే ఈ 30 మంది నేను ఉండడం లేదో తెలియదు, కానీ మరి నేను సర్వీస్ ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు కాపాడుకుంటారా? లేకపోతే నేను చాలా సంఘాలతో పనిచేసిన, కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో పనిచేసిన, అలాగే జాదవ్ సార్తో పనిచేసిన, మా విమలక్క గారితో పనిచేసిన, ఇట్లా అందరితో పనిచేసిన. మరి మా ఉద్యమకారులు కాపాడుకుంటారో తెలియదు, కానీ నాకైతే మస్తుగా భయం అవుతుంది వాళ్ళు. మస్తు అంటే మస్తుగా భయం అవుతుంది ఈరోజు. ఎందుకంటే అన్న ఏం చెప్తాడు, 30 మంది ఉంటారట, 30 మంది చీడ పురుగులట. 1 మ్యాన్ ఆర్మీ, బాగా చెప్తా, 1 మ్యాన్ ఆర్మీ. నేనైతే చెప్తున్నా, బేఫికర్గా చెప్తున్నా, సింగిల్ మ్యాన్ ఆర్మీ. ఎందుకో చెప్పాలన్నా బసవరాజన్న, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి తెలంగాణ వచ్చేంత వరకు సింగిల్ మ్యాన్గా ఉస్మానియా యూనివర్సిటీకి సర్వీస్ ఇచ్చిన, యాడ పైసలు తీసుకోలే, ఏ ప్రభుత్వం నుంచి పైసలు తీసుకోలే, సింగిల్ మ్యాన్గా సర్వీస్ ఇచ్చిన. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో నేను సింగిల్ మ్యానే, మరి డబుల్ మ్యానా ట్రిపుల్ మ్యానా ఏ మ్యానో కానీ నువ్వు ఆడునో నాకైతే తిరగలేదన్న, ఎప్పుడు కనిపించలే. కరెక్ట్ ఒక మాట నువ్వు ఏంటంటే ప్రజారాజ్యంలో ఉన్నాను, మరి ప్రజారాజ్యం మాత్రం తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. ఎట్లా ఒప్పుకుంటామన్నది అది? ఎట్లా మేము సోచాయిస్తలేము అనుకున్నావా? మాకు తలకాయ లేదనుకున్నావా? అట్లాగే మళ్ళా తర్వాత ఏం పార్టీలో పోయినావు ఏంది అనేది అందరికి ఎరికేనే. అయితే నీకు ఒకటి, ప్రజారాజ్యం అంటున్నావు కాబట్టి నువ్వు ప్రజారాజ్యం పార్టీలో చాలా టాప్ క్యాడర్ కావచ్చు. కాకపోతే ప్రజారాజ్యం అధ్యక్షుడే అభిమానిగా చిరంజీవి గారి పట్ల ఉన్న గౌరవం, రక్త బ్యాంకు, అదే బ్లడ్ బ్యాంక్ నడిపిస్తున్నాడు, అవన్నీ వేరు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణకు వారు సపోర్ట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ పార్టీ వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేకులుగానే పరిగణించడం జరుగుతుంది. ఇక సింగిల్ మ్యాన్, సరే తెలంగాణ వచ్చిన తర్వాత నేను సింగిల్ మ్యాన్గా నా మీద దాడి చేస్తామంటే, వాని పేరు శ్రీరామసేన అని రామరాజ్యం అని పెట్టినోడు చిలుకూరు రంగరాజన్ గారి పైన దాడి చేసిన తర్వాత నా మీద దాడి చేస్తామంటే, సింగిల్గా తిరుగుతున్న ధర్మాచార్య దర్శనయాత్ర అని, అసలు బ్రాహ్మణత్వంలో ఉన్న శాఖలంటే తెలియదంటున్నావు. శాఖా భేదాలు పోవాలంటే శాఖకు మూలమైనటువంటి శంకర, రామానుజ, మధ్వ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులందరూ కలిసి ఒక హిందూ కోడ్ తీసుకురావాలని బ్రాహ్మణ విరాట్ పరివార్గా, హిందూ విరాట్ పరివార్ సింగిల్గా తిరుగుతున్నా. సింగిల్గానే తిరుగుతా. బ్రాహ్మణుడు ఎప్పుడు సింగిల్గా పనిచేయాలి, వెనక మనుషులు ఉన్నారా అది ఇది కాదు చూసుకోవాల్సింది. తర్వాత ఏందో చూద్దాం. ఇక ఇంట్లో ఎవరు బాసులు ఉండరు, అందరూ సేవకులే ఉంటారు. బా ఎంత మంచిగా చెప్పిండే. మీరు గమ్మత్ చెప్తాను ఏందన్నా నువ్వు. ఈ పేరేమో బాసట, అందులో ఎవ్వరు బాసులు ఉంటారట, అందరు సేవకులట. ఇది ఎట్లుందంటే, నేను పెద్ద పులిని కాకపోతే పక్తు శాకాహారిని, నేను అగ్నిని కాకపోతే చల్లగా ఉంటా. ఎక్కడ ఏమని చెప్తున్నావు, ఏం కథ, ఇదేం లెక్క, ఏం బాగోతాం, ఏంది ఇదేంది? తెలంగాణలో నువ్వు ఎట్లా అంటే ఎవ్వని దొరికినంతగా అటు ముంచిపోతా అండు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరైనా వ్యాపారం చేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. ధన్వంతరి వాళ్ళని చూసినా, వేదగాయత్రి వాళ్ళని చూసినా, అగ్రిగోల్డ్ వాళ్ళని చూసినా చాలా పెద్దోళ్ళు. కానీ ఈ మచ్చ పోగొట్టుకోవాలి కదా, ఈ మరక పోవాలి కదా బ్రాహ్మణ్యాన్ని నుంచి మంచిదే అని చెప్పి నేను కోకాపేటలో ఉంటా. నేను ఉండే అపార్ట్మెంట్ 3.5 కోట్లు. నాకు ఇందాక చెప్పిన అమ్మాయి చెప్పిన అమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి నాకు. అదే అమ్యూనిటీస్ అంటే 45 లక్షల లోపల నేను ఇస్తా అంటే, ఒకడు ఈయన బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అంటాడు వాడు. అన్న ఒక విషయం చెప్తున్నామన్నా, ఈ ప్రపంచంలో ఈ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఓపెన్గా చెప్తున్నారు నేను రియల్ ఎస్టేట్ చేసిన అని. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అంత చీపా? ఇంకొక విషయం, అరే మీరు ఎంత అద్భుతమైన మేధావి అంటే, సాలార్జంగ్ మూసి కట్టిన వాళ్ళ పేరు నాకు తెలియదు, కానీ మన
హుస్సేన్ సాగరు ఇవన్నీ కట్టిన వాళ్ళు ఆ ఇంజనీర్ల కంటే నువ్వు గ్రేట్ అన్నా. ఎందుకంటే 3 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సౌకర్యవంతమైనది 45 లక్షలకి ఇస్తా అంటావు అన్న. నీకు ఒక్క విషయం చెప్తున్నా, నిజంగా నీ మంచి కోరు చెప్తున్నా. ఇంత మంచి ప్లాన్ కనుక కాంగ్రెస్లోనే ఉన్నావు కదా, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, రేవంత్ రెడ్డి సాబ్కి ఇస్తే లేదా ప్రభుత్వానికి ఇస్తే ఇందిరా మిల్లలో పేదోడు బాగుపడతాడన్నా. మన బ్రహ్మలు కూడా ఉంటారన్నా. 3 కోట్లది 45 లక్షలకి ఇస్తా అన్నోనివి. నీ ప్లానింగ్, నీకున్న ఆ అద్భుతమైన మేధస్సు కనుక వాడితే ఎంత తక్కువగా అవుతుందన్న? అసలు ప్రాక్టికల్గా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేది మాత్రము ఏర్పడతలేదు. ఎందుకంటే 3 కోట్లది కనీసం 1 కోటికి అయిందో 2 కోట్లకి అయిందో అంటే ఓకే. ఎగ్దమ్గా మొత్తము అందులో 10%, 3 కోట్లది దాదాపు ఒక 12-13%, 15% కంప్లీట్ చేసుకున్నావు అంటే అన్న నీకు దండం పెట్టాను. నిన్న ఆర్థిక శాఖ మంత్రి చేస్తే తెలంగాణకు నా అప్పులు అని పోతాయి, ఒట్టే చెప్తున్నా. వాడు మనిషి అయ్యి ఒక అమ్మాయికి పుట్టినోడైతే నా ఎదురుంగా వచ్చి మాట్లాడాలి. మళ్ళీ మొత్తం బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అంటాడు వాడు. వాడు మనిషి అయ్యి ఒక అమ్మాయికి పుట్టినోడైతే నా ఎదురుంగా వచ్చి మాట్లాడాలి. అచ్చా, నువ్వు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, నువ్వు మాట్లాడేదేమో ఈ మాటలు. ఒక అమ్మాయికి పుట్టినోడు, ఎంతమంది అమ్మాయిలకు పుడతారన్నా? నేను మాట్లాడేటప్పుడు మీ అమ్మగారికి నాన్నగారికి అన్నా బసవరాజ్ అన్న, నేను మీ అమ్మాయికి దండం పెట్టాను ఫస్ట్. ఇదన్నా తెలంగాణ కల్చరు. ఎంతమంది అమ్మాయిలకు పుట్టినావు? మీరు మొత్తం ఈ సిటీకి 60-70 కిలోమీటర్లలో అన్న. ఇప్పుడు ఈయన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయ్యి ఒక అయ్యకు పుట్టినోడు అనేది నాకు తెలిసి భారత రాజ్యాంగ స్ఫూర్తికి రాహుల్ గాంధీ గారు మీరు ఇలా పట్టుకొని తిరిగారు రాజ్యాంగాన్ని. దయచేసి మనమందరం మొన్ననే రాజ్యాంగం ఏర్పడినటువంటి సంబరాలు జరుపుకున్నాం. సంవత్సరం కూడా గడవకముందే రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు కదా. అటు భారత రాజ్యాంగాన్ని కూని చేసి ఇటు బ్రాహ్మణ అస్తిత్వాన్ని కూని చేస్తున్నారు కదా. బ్రాహ్మణ అంటే ఒక పద్ధతి సంస్కారంతో ఉంటారు కదా. జోగేష్ 60-70 వెంచర్లు తిరిగాడు అఫోర్డబుల్ హౌసింగ్. జోగేష్ ఏది కూడా ₹1 కోటి తక్కువ లేదు. అయితే జోగేష్ గారు మాట్లాడుతూ ఇంకో మాట అన్నారండి. జోగేష్ గారు మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, అది కూడా నేను వీడియో మీరు లింక్ కింద పెడతాం, అది చూసుకుంటే ఏర్పడుతుంది. సరే, ఆ మాట కూడా వినిపిస్తాం. ఈ మాట అయిన తర్వాత ఆ మాట కూడా వినిపిస్తాం. ఎందుకంటే కంచి పరమాచార్యుల దయతోటి అని మాట్లాడారు వారు. కంచి పరమాచార్యుల వారు, దయచేసి మ్యాటర్ వేరే వెళ్తుంది అనుకోవద్దు. ఇప్పుడు ఎవరినైతే అమ్మ అయ్యా అని తిట్టారో వారి గురించి మాట్లాడే ముందు వీరు జోగేష్ అని ఎవరి పేరైతే చెప్పారో అక్కడే చెప్తున్నారు కదా, వియంకులు బామరుదులు అని. అంతా చుట్టపక్కలలోనే, ఆడ ఎవరు బయటోడేం కాదు. అంటే ఫ్యామిలీ మొత్తం కలిపి ఏదో చేద్దాం అనుకున్నారు. బాగా చెప్తే తెలంగాణ వాళ్ళు అమాయకులు కాబట్టి అట్లనే అనుకుంటారు కూడా. అయితే నేను అనేది ఏంటంటే కంచి పరమాచార్యుల పేరు వాడారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గురుం ప్రణమామి ముదాభామని యావత్ ప్రపంచమే ప్రణమిల్లినటువంటి మహాపురుషులు కంచి పరమాచార్య స్వామి వారు. అయ్యా, మీరు ప్రతిసారి కంచిపీఠాన్ని తీసుకున్నారు. మొన్న అయోధ్య గురించి ప్రెస్ మీట్ పెట్టిన రోజు కంచిపీఠాన్ని తీసుకున్నారు. ఈరోజు కూడా కంచిపీఠం పేరే వాడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, కంచిపీఠం స్వామివారు అగ్రహారాలు పెట్టమని అన్నారు, అది కూడా మనం విందాము ముందట. ఇప్పుడు కంచిపీఠం గురించి కూడా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఏంటంటే కంచికామకోటి పీఠం విషయం మాట్లాడుతూ వారు మన అయోధ్య విషయంలో వారు మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, కంచిపీఠాధిపతులకు అవమానం అయోధ్య ప్రతిష్టలో జరిగింది అని అన్నారు. అలాగే ఆ రామ యంత్రం ఏదైతే ఉందో కంచిపీఠం నుంచి వచ్చిందో దానికి సముచిత స్థానం లభించలేదు అన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా గురువుగా భావించేటువంటి మహాత్ములు గోవిందగిరి స్వామి గారు. అలాంటి మహాత్ములు కంచిస్వామి వారిని గురుతుల్యులుగా భావిస్తారు. మీకు తెలుసో తెలియదో, ప్రతిష్ట కంటే ముందు రోజు కంచిస్వామి వారు ప్రాతస్మరణీయులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళి అయోధ్యలో అక్కడ పూజ చేసి వచ్చారు. అలాగే పంచభూత క్షేత్రాలుగా ఉన్నటువంటి పృథ్వీలింగము ఎక్కడైతే కంచిలో ఉందో
ఆ శక్తిపీఠాల్లో పృథ్వీ క్షేత్రం అయోధ్య అనేది సాక్షాత్ స్వామివారే సెలవిచ్చారు. అంతేకాకుండా కాశీలో స్వామివారు చాతుర్మాస్యం చేసిన సమయంలో నేను అక్కడే ఉన్నాను, నేను కూడా అక్కడే దీక్షలో ఉన్నాను. ఆ తర్వాత దసరా నవరాత్రోత్సవాలు అయోధ్య మహానగరిలో జరిపారు. అంతేకాకుండా మీరు ఆ రోజు అన్నటువంటి అయోధ్యలో రామ యంత్రానికి భంగం వాటిల్లింది అన్నారు కదా, అయోధ్య రామ యంత్రానికి ఎవ్వరూ భంగం వాటింపజేయలేదు. ఇక్కడ తెలంగాణ మొత్తం ఇన్ఛార్జ్గా నేను ఆదిలాబాద్ వరకు రథయాత్రలో నేనే స్వచ్ఛందంగా ఉండి ఏర్పాట్లు చేసినాను. ఆ తర్వాత ఎవడు పట్టించుకోలేదన్నారు. ఎవరేంటండి, సాక్షాత్తు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ అయినటువంటి శ్రీమాన్ మోహన్ భగవత్జీ గారే నాగ్పూర్లో యాత్రలో పాల్గొన్నారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎవడు ఊరుకోడు. మీరు మీ సొంత లాభాల గురించి హైందవత్వానికి బ్రాహ్మణ సమాజాన్ని దూరం చేస్తున్నామంటే మేమెవరం చేతులు ముడుచుకొని కూర్చోం. ఏది కూడా ₹1 తక్కువ లేదు, ఏది కూడా ఇంత పెద్దది లేదు. నా సొంత ఫ్యామిలీ ఎగెనెస్ట్ ఉంది దీనికి. ఈ యాడ్స్ కూడా డిస్టర్బెన్స్ అవుతున్నాయి, ఇట్లనే వస్తాయి. ఇక డిస్టర్బెన్సెస్ ఏం చేస్తాం, పెద్ద మనుషులు మాట్లాడుతారు కదా. నా సొంత ఫ్యామిలీ ఎగెనెస్ట్ ఉంది దీనికి, మా రిలేటివ్స్ ఎగెనెస్ట్ ఉన్నారు. ఎందుకు అగెనెస్ట్ ఉంటారా? సమాజ సేవ చేస్తున్నా అంటే ఎవరైనా అగెనెస్ట్ ఉంటారా అన్న? ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతాను. మంచిదే, ప్రాజెక్ట్ చేసి తీరుతాను. 45 లక్షల్లో 3 కోట్లకు ఉన్న అపార్ట్మెంట్ వాడికి ఇచ్చే ఎమ్యూనిటీస్ ఇస్తుంటే బ్రాహ్మణులందరూ గౌరవంగా వాళ్ళకి సమానంగా బతకాలి, సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం తప్పితే వేరేది లేదు అక్కడ. అన్న మీ ఉద్దేశం మంచిదే కాదని. 4-5 వేల మంది ఒక దగ్గర ఉంటే ఆ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మన మాట వినాల్సి వస్తుంది. ఆయన అన్నట్టు 5,000 మంది ఒక దగ్గర ఉంటే ఫ్యామిలీకి 5 వేసుకుంటే 25,000 మంది అవుతారన్న. 25,000 మంది కలిస్తే ఒక ఎంపీ చరిత్రను ఎమ్మెల్యే చరిత్రను మార్చగలుగుతారా? ప్రాక్టికల్గా ఆలోచించండి, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎందుకంటే మన ఓట్లు ఉంటాయి అక్కడ, ఉన్న ఐక్యంగా ఉంటారని. కంచి జగద్గురువులు ఏం చెప్పారంటే అగ్రహారాలుగా ఉంటే తప్పితే బ్రాహ్మణులకి మనుగడ కష్టం. అందుకని ఈ అగ్రహారం సక్సెస్ అయితే మొత్తం తెలంగాణలో కట్టాలనేది 60-70 వేల మంది బ్రాహ్మణులు ఉన్నారు. వారి ముందు ఈ 30 ఎంత సంఖ్య? మళ్ళీ అన్నాడన్న, ఒక్క నిమిషం ఆగుతుంది. మరి నాయంబడి ఎంత మంది ఉన్నారంటే అక్కడ రేపు సర్పంచ్ ఎలక్షన్ అయినా రేపు అగ్రహారాలుగా ఉంటే తప్పితే సర్పంచ్ ఎలక్షన్స్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా ఆ మొత్తం దేశం మొత్తంలో జరిగే ఎలక్షన్స్, సరే మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎలక్షన్స్, పోను జిల్లాలో జరిగే ఎలక్షన్స్ మొత్తము ఆ అగ్రహారం చుట్టే తిరుగుతాయా? అయ్యా, కంచి స్వామి వారు చెప్పిన అగ్రహారం సనాతన సంప్రదాయాలకు సంబంధించిందే కానీ సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాలు కాదు. కావాల్సింది సాధు సంపత్తి ఉన్నటువంటి, సద్గుణ సంప్రదాయాలతో ఉన్నటువంటి, పర్యావరణ సంరక్షణ ఉన్నటువంటి, ప్రకృతి సిద్ధమైనటువంటి అగ్రహారాలు కావాలని స్వామివారు నొక్కి వ్యాఖ్యానించారు. కష్టం. అందుకని ఈ అగ్రహారం సక్సెస్ అయితే మొత్తం తెలంగాణలో కట్టాలనేది. మీరు కంచి స్వామివారి పేరు తీసుకుంటున్నారు, మరి కంచిపీఠము స్వామివారి యొక్క చరిత్ర అత్యంత మహా గొప్పనైనది. మీరేమో అమ్మ అయ్య అని మాట్లాడుకుంటూ ఒక అమ్మ కుట్టిర్రా ఒక అయ్యకు పుట్టిర్రా అనుకుంటూ మాట్లాడిన వాళ్ళు. అసలు పీఠం పేరు మిమ్మల్ని వాడడానికి పీఠం నుంచి మీకు పర్మిషన్ ఉందా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఈ 30 మందే మరి నాయంబడి ఎంత మంది ఉన్నారంటే 60-70 వేల మంది ఉన్నారు. 60-70 మంది బ్రాహ్మణులు ఉన్నారు. వారి ముందు ఈ 30 ఎంత సంఖ్య? ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పోరాటం చేయడం తెలంగాణ మట్టి గుణం ఉన్నది, పోరాటం చేసే స్ఫూర్తి మా దగ్గర ఉన్నది. ఎంతమంది ఉన్నారని కాదు, మా లక్ష్యం ఎంత గొప్పదని చూసుకుంటాం తప్ప 60,000 మంది ఉన్నారా 70,000 60,000 మంది 70,000 మంది ఉంటే 60,000 మంది 70,000 మంది నేను అనుకుంటే ఈరోజు రాష్ట్రంలో సీఎం రేస్లో నువ్వు ఉంటుంటే నా బాగా యాద పెట్టుకుంటా. ఒక్క కులం నుంచి 60-70 వేల మందిని కలెక్ట్ చేస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. సీఎం రేస్ట్ ఉండాలి నువ్వు. మాట్లాడంగానే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పలే, మా రెడ్డి సంఘటన నుంచి రెడ్డి కులం నుంచి నాకు 70,000 మంది రెడ్లు ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పలే. ఈయనేమో 60-70 వేల మంది బ్రాహ్మణులు ఉన్నారట ఈయన వెనక. నేను కాదు ఇచ్చేది, నేను పరిషత్ చైర్మన్ గా
ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నా. నేను మాట్లాడకూడదు, మీరందరూ మాట్లాడాలి. 30 మందిని మారే అవకాశం ఇద్దాం. వాళ్ళు మన బ్రాహ్మణే కాబట్టి. మారకపోతే కుల బహిష్కరణ చేద్దాం. వాళ్ళది చేస్తే ఇంకోటి తప్పు చేయడు. మళ్ళా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మాట్లాడండి. ఏమన్నాడు ఆయన? కుల బహిష్కరణ చేద్దాం అంటే ప్రొవోక్ చేస్తున్నాడు. నేనేమన్నా పరిషత్ చైర్మన్ మౌనంగా ఉంటా, అరే ఏమనకపోవడం ఏందన్నా, నువ్వు అమ్మాయి అనేది తిడుతున్నావు, మీరు వాళ్ళ సంగతి చూడుర్రి అంటే రౌడీజమా అన్న, కొట్టిస్తావా అన్న, చంపిస్తావా అన్న, ఏం చేద్దాం అనుకుంటున్నావా అన్న, నాకు చెప్పన్నా జర. పెద్ద పెద్ద మాటలు. వాడు ఎంబడి ఒకడు ఉండడు, ఒకడు వైన్ షాపులు లాడ్జీల బిజినెస్ చేస్తాడు. వాడి పేరు కూడా మాట్లాడను నేను. ఎందుకు అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం. పేరు మాట్లాడిస్తే ఆయన పరువు నష్టం దావా వేస్తాడు కాబట్టి ఈయన మాట్లాడాడు. వాడే ఎంకరేజ్ చేశాడు. అన్నా నువ్వే చేయగలుగుతావు, మళ్ళీ బ్రాహ్మణులకు గౌరవం వస్తుందని నాకు చెప్పినోడు. వాడు వైన్ షాప్, బ్రాహ్మణులు వైన్ షాప్ నడిపేవాడు ఎవడన్నా ఇక్కడ ఇంతమందిలో మనకి వ్యతిరేకం. అంటే మనం తాగిచ్చి అవతలోడు ఆరోగ్యం పాడు చేస్తున్నాం. లాటరీ బిజినెస్, వైన్ షాపుల బిజినెస్, ఈ కోళ్ల ఫారాలు, ఇవి మనం చేయకూడదు. అయ్యా మేము ఒకటి అడుగుతున్నాం. ఈరోజు వైన్ షాప్ బిజినెస్ అన్నారు. ఆయన పేరేందో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి దొంగదంద అయితే చేస్తలేడు, గంజాయి స్మగ్లింగ్ చేస్తలేడు, డ్రగ్స్ అమ్మతలేడు, హెరాయిన్ అమ్మతలేడు. ఆయన ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి, నాకు తెలిసి వైన్ షాప్ అయితే సొంతగా పెట్టారనుకుంటానా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్ దాంట్లో టెండర్ వేయాలి, గవర్నమెంట్ ప్రకారమే అవుతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాడు. సరే ఆయన ఏమన్నాడు, మొదట ఎంకరేజ్ చేసిండంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే మంచి జరుగుతున్న ఆశతోనే ఎంకరేజ్ చేయొచ్చు. తర్వాత ఆయన ఎందుకు డిస్కరేజ్ చేయాల్సి వచ్చింది? దాంట్లో నువ్వు ఆయన ఫస్ట్ ఎంకరేజ్ చేసిండు, తర్వాత డిస్కరేజ్ చేసిండు అంటున్నావు. కాకపోతే ఎందుకు చేసిండు అనేది మాత్రం ఈయన మాత్రం చెప్తాడు. ఈయన చూడండి. మళ్ళీ ఇంకొక విషయం, మొదట ఎంకరేజ్ చేసారు అన్న, ఎంకరేజ్ చేసిన రోజు ఆయన వైన్ షాప్ దందా చేస్తాడని తెలియదా? పోనీ ఆయనకు లాడ్జీలు ఉన్నాయని తెలియదా? ఎంకరేజ్ చేస్తున్నామో గమ్మత్ అనిపించింది, తర్వాత ఏమో గలత్ అనిపించిందా? ఇదెక్కడ న్యాయమన్నా? ఇదెక్కడ కరెక్టు? అది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు. సరే, ఆయన గురించి ఏం మాట్లాడు పూర్తి కింద. మనం మంచిగా ఉండాలి కానీ ఆరోగ్యం నాశనం చేసి పైసలు సంపాదించుకోవాలి. అగో మొదట ఎంకరేజ్ చేసిన రోజు ఈయన మందుతో అయిపిస్తే ఏంది ఆరోగ్యాలు నాశనం అవుతారు ఏం తెలుస్తుంది కదా? లేకపోతే మందుకిట మన వాళ్ళు ఎవరైనా తాగినరా ఏంది? మరి తాగితే అప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అప్పుడు తెలిసిందా మరి అయ్యో ఆయన దగ్గర మందు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని ఎప్పుడన్నా? లేకపోతే ఆయన గిట్ట ఎవరికైనా తాగిపించిండా మన వాళ్ళకి ఎవరికైనా? మరి చెప్పాలి. మరి కూడా మాట్లాడతాడు వాడు, సమరానికైనా సిద్ధం, సంధికైనా సిద్ధం అంటున్నాడు. నాకు అట్లాంటి వాడితో సంధి అవసరం లేదు, నేను సమరానికే సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ వేదిక ద్వారా వాడిని హెచ్చరిస్తున్నాను. సంక్షేమ పరిషత్ చైర్మన్ అన్నా, లేకపోతే దాదాగిరి చేస్తున్నావా? ఆయన ఏదో అన్నాడు సంధికి సిద్ధమా సమరానికి సిద్ధమా అంటే, నువ్వు పెద్ద మనిషిగా పిలిపించి లేదా నాలుగు పెద్ద మనిషిని కూర్చోబెట్టి, అరే నువ్వు బాపనోనివి రాబాయి, నువ్వు బాపనోనివి, బ్రాహ్మణునివి, ఇట్లా ఉండొద్దు, ఇట్లా నువ్వు పెద్ద మనిషినే, నువ్వు పెద్ద మనిషివనే కదా, ఇక ఇంతోటి మీ ఆ 1.5 పైసా దిగా అన్నట్టు నువ్వు పెద్ద మనిషివైనా కదా నేను కూర్చోబెట్టింది ఆ కుర్చీలా. నువ్వు దాదాగిరి చేయబడుతుంది, సమరం చేస్తాను పడుతుంది. ఏం సమరం చేస్తావు, ఏమంతో చేస్తావు? ఆ సంగతి ఏందో తెలుస్తుంది వాడికి. అగో సంగతి అట. నేను ఎంత బచ్చో నా కాయనికి సెకండ్ సైడ్ కూడా ఉంది. అగో ఆయనే చెప్తుండు, ముందడ కనిపించిన అంత మంచోని కాదు, వెనకాల ఇంకో కథ ఉందని. ఈ కథ ఏందో, ఈ భాగవతం ఏందో ఎరకాల. బిహెచ్ఎల్ దగ్గర నుంచి నేను వారికి చెప్పా, బిహెచ్ఎల్ లో మా శాస్త్రి గారు ఉన్నారు, కూకట్పల్లిలో మా సుబ్బారావు గారు ఉన్నారు, పంచగంగేశ్వర్ ఉన్నాడు, బోడుపల్లికి వస్తే మా వైఎస్ఆర్ ఉన్నాడు, BSSS లో మా మూర్తి గారు ఉన్నారు, పరంగుపేటకు వస్తే మంగు రాఘవరావు గారు ఉన్నారు, వనస్థలీపురంకి వస్తే నందిరాజు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇంతమంది కలిసి నడిపిస్తే ఈ భాష అనేది నిలబడ్డది. వాళ్ళల్లో ఎవరి మీద ఒక్క చేయబడ్డా ఇంతమంది కలిసి నడిపిస్తే ఈ భాష అనేది నిలబడ్డది. సంతోషం అన్న, ఈ ఒక మంచి మాట చెప్పినావు. మన వాళ్ళు అందరు ఉన్నారు, అందరూ ఇంట్లో నాకు చాలామంది తెలిసిన వాళ్ళే, మంచి సేవ చేసే వాళ్ళే, అందరు కలిసి బాస్ నడుపుతున్నారు. కాకపోతే నేను ఒకటే అడుగుతుందన్నా,
ఇలా చెప్పిన దాంట్లో తెలంగాణ భూమిపుత్రులు ఎంతమంది ఉన్నారన్న ఒక క్లారిటీ కావాలి. అండ్ ఇంకోటి, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఎవరికీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఈ వ్యవస్థ ఏంది, వార్నింగ్లు ఏంది, దాదాగిరి ఏంది, మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళల్లో ఎవరి మీద ఒక్క చేయబడ్డా చేయలు ఎందుకు పడతాయి అన్న? చేతులు పడతాయని కూడా నేను అసలు కొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తాయి? చేయబడడం అంటే ఎందుకు కొట్టుకుండా? ఇన్నేళ్ళు నువ్వు వచ్చి ఇప్పుడే నువ్వే చెప్తున్నావు, ఒక సంవత్సరం కింద వరకు నాకు తెలియదని. మరి ఇన్నేళ్ళు కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, పొడుచుకున్నారా, చంపుకున్నారా? నువ్వు కొత్తగా వచ్చి ఒక్క చేయి పడ్డా 100 చేతులు పడతాయి. చేతులు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? చేతులు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది అన్న? బాగా జ్ఞాపకం చేసుకో అన్న, బాగా గుర్తుపెట్టుకో అన్న. ఎందుకు చేతులు పడే పరిస్థితి వస్తుంది నాకు చెప్పు. ఇప్పుడు ఈ చేతులు పడు, కొట్టుకునుడు, ఇవన్నీ మాటలు నేను ఒక్కటి అడుగుతుందన్న ప్లీజ్. ఏంటంటే అన్న, దయచేసి చెప్పుండ్రి, ఈ స్టేట్లో లాండ్ ఆర్డర్ లేదా? ఈ స్టేట్లో హోంమంత్రి లేడా అన్న? మన ముఖ్యమంత్రి హోంమంత్రి తోడుకలు తీస్తుండు, తాట తీస్తా అన్నాడు. కథలు చేస్తే ముఖ్యమంత్రి కూర్చుంటాడా? స్టేట్ డీజీ కూర్చుంటాడా? లేకపోతే ఎవడు వీళ్ళు పోయి కొట్టుడు, వాళ్ళు పోయి కొట్టుడు, 30 మంది, 1000 మంది, 60,000 మంది, ఏంది ఇది? గ్యాంగ్ వారా? అంటే రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లేదా? ఎవరి కాడు కొట్టుకుంటారా? రాష్ట్ర హోంశాఖ పనిచేస్తలేదా? లేకపోతే రాష్ట్ర హోంశాఖ మంత్రి చేతగాడు అనుకుంటున్నావు నువ్వు? అంటే నువ్వు ముఖ్యమంత్రినే అవమానిస్తున్నావు కదా గ్యాంగ్ వార్లు చేస్తామని. హెచ్చరికలు బెదిరిస్తాడు ఆయన్ని. 73 ఏళ్ళు కుక్క చాకిరి ఇక్కడ బ్రాహ్మణులకి ట్యాంక్లెస్ జాబ్ చేస్తున్నాడు ఆయన. వారిని నానా మాట్లాడతారు. ఒక చెయ్యేసి చూడండి, నా పరిషత్కి రాజీనామా చేసి వచ్చి 100 చేతులు వేస్తా నేనే. అవో నువ్వు ఒకటే మాట అడుగుతున్నా, చెయ్యేసి చూడండి. వారెవరో మంచి పని చేస్తున్నారు, నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, వారికి శాస్త్రాంగ ప్రణామాలు. కాకపోతే నేను పరిషత్తుకు రాజీనామా చేసి వచ్చి 100 చేతులు వేస్తాను కాదన్నా మీరు అనాల్సింది బసవరాజ్ శ్రీనివాస్ గారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఇక్కడ చట్టం ఊరుకోదు. తప్పులు చేస్తే ఒక వ్యవస్థ ఉంది, ఒక గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో ఒక స్ట్రిక్ట్ పోలీసింగ్ వ్యవస్థ ఉంది అని మీరు చెప్పాలి. కానీ నేను వచ్చి ఇది చేస్తా, అది చేస్తా అని మాత్రం దయచేసి అనొద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను వచ్చి 100 చేతులు వేస్తా, 100 చేతులు వేస్తేందుకు నువ్వేమన్నా కార్తవీర్యార్జునువా అన్న? 1000 చేతులున్నాయి, 100 చేతులు, ఈ సినిమా డైలాగులు వద్దన్న ప్లీజ్. దయచేసి నేను చెప్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ 30 మంది ఎవరో డిక్లరేషన్ కావాలి. 30 మందికి ఏమైనా ప్రాణహాని ఉంది, 30 మందికి సంక్షేమ పరిషత్తు, ఈ 30 మంది ఎవరో డిక్లరేషన్ కావాలి, 30 మందికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్తో ప్రాణహాని ఉంది అని నేను తెలంగాణ పోలీస్ వ్యవస్థను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బహిరంగంగా అడుగుతున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము మీతో ప్రచారంలో పాల్గొన్నాం. మీరే ఆ రోజు అన్నారు, ఎక్కడ లేని విధంగా బ్రాహ్మణ జేఏసీ చైర్మన్ పవన్ వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చిండు, పవన్ ఏంది ఆశీర్వాదం ఇచ్చుడే కాదు సపోర్ట్ ఇచ్చిండు అన్నారు. అట్లాగే బీసీ డిక్లరేషన్ సభలో మాది సీఎం కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి గారు మా దగ్గర నుంచి పోటీ చేసారు, కామారెడ్డి నుంచి. మా షబ్బీర్ అలీ గారు ముందటనే చెప్పారు, మేము ఫుల్ ఫ్లెడ్జ్గా డాక్టర్ సాబ్ సపోర్ట్ ఇచ్చిండని. ఈరోజు మా ప్రాణాలకే ఇంత భయం. ఆ 30 మంది ఉండనో లేదో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఆ 30 మందిలో ఉన్నా లేకున్నా కూడా బాజప్తా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. 30 మందిని రక్షించుకునే శక్తి కావల కుక్కలాగా బరిగీసి పోరాడతా అన్న, ఇది మాత్రం బాజప్తా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమకారుల వేదిక అంటే ఆషామాషి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 100 చేతులు వేస్తా నేనే. ఆయనే వేస్తాడు. ఎందుకంటే బాధ్యతాయుతమైన పొజిషన్లో నేను చేయలేను కాబట్టి దానికంటే ఎక్కువ మీరే నాకు ఎక్కువ. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అయ్యా దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఇచ్చిన పదవి కంటే బాసిజమే ఆయనకి ఎక్కువ అని బాజప్తా చెప్తున్నాడు. సంక్షేమ పరిషత్ చైర్మన్ కాదు, మీరే ఎక్కువ, ఈ బాసే వ్యవస్థ అని చెప్తున్నాడు. ఇట్లాంటి ఆయనని ఎందుకు నియమించారు అని రేవంత్ రెడ్డి గారిని, అలాగే మా శ్రీధర్ అన్నను, పిసిసి అధ్యక్షులు మా మహేష్ అన్నను మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. అన్న మీరు ఆలోచించండి, మీ మీద ఏమన్నా రెస్పెక్ట్ ఉందా? నా మీద విశ్వాసంతో వాళ్ళు ఇచ్చిండ్రు. నాకు ఆర్గనైజేషన్లు కాదు, నా ఫ్యామిలీ కాదు, నాకు ఏది కాదు, తిండి తిప్పలేదు, అవసరం లేదు. మీ ఇదే ఏంది సంక్షేమ పరిషత్ చైర్మన్ పదవి ఎక్కువ అంటారు, కానీ ఎవడైనా పదవి కాదు సేవ ఎక్కువ అంటాడు. కానీ ఇది కాదు, ఇదే ఇంపార్టెంట్, నా 100 చేతులు వేస్తా అని అంటుండు. మేము మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మాకెవ్వరు ముఖ్యం కాదు అనుకుని తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామ్యమైనాం. ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత 12 ఏళ్ళకి ఏమైంది? ఎవడో వచ్చి మమ్మల్ని అదంతా గుద్దుతా చంపుతా అంటే పడాల్సి వస్తుంది.
మళ్ళొక్కసారి నుండ్రి ఆయన అన్నమాట 100 చేతులు పడతాయని కూడా నేను వాళ్ళకి హెచ్చరించాను. 100 చేతులు పడతాయట. ఒకడు బెదిరిస్తాడు ఆయన్ని డెప్యూటర్. ఒక చెయ్యేసి చూడండి, నా పరిషత్కి రాజీనామా చేసి వచ్చి 100 చేతులు వేస్తాను నేనే. ఎందుకంటే బాధ్యతాయుతమైన పొజిషన్లో నేను చేయలేను కాబట్టి దానికంటే ఎక్కువ మీరే నాకు ఎక్కువ అన్న. ఇది తెలుసుకోవాలి. ఒక విషయం చెప్తున్నా, నా పరిషత్ కాదు, పరిషత్ నీది కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నియమించినటువంటి పరిషత్తు, నీ సొంత ఇల్లు కాదు. నువ్వు కేవలం అక్కడ ఒక ఎంప్లాయ్ మాత్రమే. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి తప్ప నా పరిషత్ ఏంది? నా పరిషత్తు బసవరాజ్ శ్రీనివాస్ పరిషత్ కాదు, అది బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు. అందులో బి ఉంది, ఇందులో బి ఉంది అని నువ్వు ఆగం కాకను. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కానీ బసవరాజ్ సంక్షేమ పరిషత్ కాదు, అది గుర్తుపెట్టుకోను దయచేసి. అరే ఒక బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ వెనకాల నిలబడదామని. బ్రాహ్మణ కాకపోతే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు వేరేటోడు అవుతాడా? బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు బ్రాహ్మడే అవుతాడు చైర్మన్, వేరేటోళ్ళు గారు. ఏ కుల సంఘాల పరిషత్కు ఆ కుల సంఘం వాళ్ళే అవుతారు. కొత్తగా చెప్తున్నావు, అంతకుముందు ఆయన బ్రాహ్మణుడు కాదా? రేపు వచ్చేటోళ్ళు బ్రాహ్మణులు కాదా? కిందికి ఎట్లా మాట్లాడదాం? ఉద్యమకారుల సంఘం అంటాడు, వాళ్ళందరినీ మేము వెళ్ళేసాం. అయ్యో సంఘాడు పరిషత్ చైర్మన్ వెనకాల నిలబడదామని ఉద్దేశమే లేదు. వాడిని ఎట్లా గుంజుదాం కిందికి, ఎట్లా మాట్లాడదాం? ఉద్యమకారుల సంఘం అంటాడు, వాళ్ళందరినీ మేము వెళ్ళేసాం. అయ్యో సంఘాలు అయినాయి. ఎప్పుడో టైం వస్తుంది, భగవంతుడు ఎప్పుడు ఆజ్ఞయిస్తాడో వీళ్ళందరూ బట్టలు ఉడిసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి అయితే వస్తుంది తప్పకుండా. ఓకే, ఉద్యమకారుల సంఘం అంటాడు, వెళ్ళేసినావు. నువ్వెవరిని తెలంగాణ నుంచి వెళ్ళేస్తేందుకు? తెలంగాణ పోరాటంలో ఉన్నావా? మా లెక్క లాఠీ దెబ్బలు తూటాల దెబ్బలు తిన్నావా? ఈ ముఖం ఒక్కటే ఒరిజినల్ ముఖం, ఈ ముక్కు, ఈ బాడీ మొత్తం నా ఆర్టిఫిషియల్ బాడీ. తెలంగాణ కోసం రక్తం ఒడ్డి పోరాడిన, సబ్బండ జాతుల కోసం పోరాడిన. ఓ టైం వస్తుంది. ఏం టైం వస్తుంది? ఏడొస్తుంది? చూపెట్టు, చూపెట్టన్నా. ఏం టైం వస్తుంది, ఎక్కడ టైం వస్తుంది చూపెట్టు. ఇవాళ చస్తే రేపటికి 2, చస్తే 1, చస్తే 2, రాజుగా ఒరి రాజుగా, ఎత్తుల తెలంగాణ జెండా రాజుగా ఒరి రాజుగా అన్నటువంటి జాతి మాది. ఆ రోజు భయపడినోళ్ళు ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత పరాయి పాలనలో భయపడినోని ఇప్పుడు నీకు భయపడతాం. నువ్వు వేరేస్తున్నావు. నువ్వెవరిని వేరేస్తేందుకు? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. నేను ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, తెలంగాణ సమాజానికి ఒక్కటే దండం పెడుతున్నా. 100% బ్రాహ్మడిగా పుట్టిన కాబట్టి నా కులం కోసం పోరాటం చేస్తున్నా. కాకపోతే సమాజైక హితాయ బ్రాహ్మణ్యం అన్న బ్రాహ్మణ విరాట్ పరివారికి వచ్చేసరికి ఇంకా విశ్వైక హితాయ బ్రాహ్మణ్యం అంటున్నా. ఎప్పుడైనా విశ్వహితం సమాజ హితమే కోరుకుంటున్నాం, సబ్బండ వర్గాల సంక్షేమం కోరుకునే బ్రాహ్మణ్యాన్ని నేను అభిలషిస్తున్నా. ఒక హిందువుగా పుట్టినా కాబట్టి నేను బాజప్తగా నా సనాతన ధర్మం, విశ్వశాంతి కోరే సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నా. తెలంగాణలో పుట్టిన కాబట్టి రాముడే చెప్పిండు, జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరియేసి అని. నా స్వరాష్ట్ర సంక్షేమం కోసం పోరాటం చేసిన, నేను వీరుడిగా త్యాగం చేసిన. ఇప్పుడు ఎఫర్డబుల్ హౌసింగ్ చేద్దామని నా సొంత ల్యాండ్ నా కొడుకే వద్దన్నాడు. ప్రాజెక్ట్ ఏదన్నా పొరపాటున ఒక సంవత్సరం డిలే అయిందంటే నా భూమి పోతుంది. నా భూమి పైసలు నాకు మిగిలితే చాలు, మనోళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటారని చెప్పేసి ఇది పెట్టడం జరిగింది. కండిషన్ నేను శ్రీధర్ బాబు గారికి కూడా చెప్పా, సార్ ఈ ప్రాజెక్టు నేను స్టేజ్ మీద అనౌన్స్ చేశా, నేను కట్టి తీరుతా, నాకు గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వాల్సిన సపోర్ట్ మీరు ఇవ్వండి. అంటే వాటర్ కానీ, పవర్ కానీ, తర్వాత రోడ్డు వేయటం కానీ, అక్కడ సబ్స్టేషన్ ఇవ్వటం కానీ, పర్మిషన్స్ కానీ మీరు నాకు ఇప్పగలిగితే నేను చేస్తా అంటే ఆయన ప్రామిస్ చేశాడు, నేను ఇస్తా అని. సరే, ఒకటి అడుగుతుందన్న, శ్రీధర్ అన్న కానీ మన రేవంత్ అన్న కానీ అందరు అన్నల్ని అడుగుతున్నా, నువ్వు కట్టేది కరెక్ట్ పద్ధతితో కడితే పర్మిషన్ దీంటికి ఉద్దన్నం వస్తుంది. స్పెషల్గా పైరవి ఎందుకు అంటే ఇప్పుడు ఏంటంటే శ్రీధర్ బాబు గారు కులపక్షపాతి అని బ్లేమ్ చేసి ఉండే కదా. శ్రీధర్ బాబు గారు ఎప్పుడు చెప్తారు, మంతెన్లో నా 150 నుంచి 200 ఇండ్లు ఉంటాయి, కాకపోతే నేను నా బ్రాహ్మణులు ఎంత ముఖ్యమో అంతకంటే సబ్బండ జాతులు నాకు ముఖ్యమని చెప్పుకుంటున్నారు. వారు అందరితో సమైక్యంగా కలిసిపోతున్నారు కదా. వారి కులాభిమానం ఉంది కానీ దురాభిమానం లేదు. నువ్వు పద్ధతిగా కడితే వద్దన్నా పర్మిషన్స్ ఇస్తారు కదా, దానికి ఎవరి రికమెండేషన్స్ ఎందుకు?
అంటే ఇలా లోపాయకారంగా నువ్వు చేస్తుంది ఏంది? ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు? ఇది ఎంత ఇప్పుడు ఒకటేంటంటే ఇది ఎక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కదానికి పర్మిషన్స్ వస్తలేవా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్కు? ఇది పెద్ద ఇష్యూలాగా ఎందుకు చెప్తున్నావు? ఎన్నడు కానీ విచిత్రం ఇప్పుడు ఏదో జరిగింది అని ఎన్టీ రామారావు పీరియడ్లో ఇది పార్టీ పెట్టిన కొత్తలో అంటుండే ఏంటంటే ఆకాశము బద్దలైందా నేల ఈలిందా అన్నట్టుగా నువ్వు ఎన్నలేంది అమ్మ మొత్తం నేను ఎట్లా చేసినా కానీ మా వాళ్ళు సపోర్ట్ ఉంటారు అన్నట్టుగా ఎందుకు చేస్తున్నావు అన్న? చేస్తా అంటే ఆయన ప్రామిస్ చేశాడు నేను ఇస్తా అని. ఇప్పుడు ఇదే ప్రతిపక్షాలు ఏంటి శ్రీధర్ బాబు వాళ్ళ కులాల కోసం ఏదైనా కానీ ప్రామిస్ చేస్తాడని బ్లేమ్ చేస్తుందుక? మరి శ్రీధర్ అని అంటే మాకు అభిమానం ఉంది కాబట్టి అడుగుతున్నాం. నేను రెడీగా ఉన్నా చేయడానికి ప్రాజెక్టు. నాకు బుకింగ్స్ 2074 అని చెప్పింది అమ్మాయి. నేను ఇంకా దాంట్లో డెప్త్లోకి పోలేను. 2074 కావాలి. ఒక్కొక్కటి ఎన్ని లక్షలు చూద్దాం. 2074 బుకింగ్లు వస్తేనే నేను మొదలు పెడతా. బుకింగ్స్ లేకుండా నేను ఇల్లు కట్టుకొని నేను ఉండటానికి కాదు కదా. అట్లాంటిది మన బ్రాహ్మలు సుమారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండటానికి ఈ ప్రాజెక్టు 40 లక్షలు పెట్టి 2074 అంటే లెక్క ఎంతనో మీరు చూడండి. 2074 అండ్ ఇంకోటి ఏంటంటే సంక్షేమ పరిషత్తు వ్యక్తి గవర్నమెంట్ ఆయనకు లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. పదవిని పెట్టుకొని భారత రాజ్యాంగంలో రాసింది పదవిని పెట్టుకొని భారత ప్రధానికే ఒక్క అసిస్టెంట్ మాత్రమే ఉంటారు. ఫ్యామిలీలో కొందరికి మాత్రమే కొన్ని సదుపాయాలు సెక్యూరిటీస్ ఉంటాయి. చుట్టాలు పక్కలకు అందరికి ఉండవు. అట్లాంటిది నువ్వు ఒక కార్పొరేషన్ చైర్మన్, అందులో ఒక కుల సంఘానికి మాత్రమే ఓపెన్గా చెప్తున్నా కేవలం కుల సంఘాల కార్పొరేషన్ ఆ సంక్షేమ పరిషత్తు చైర్మన్. మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సార్. మీకు ఎవడ ఐడియా ఇస్తుండో సరే మీకు తెలుసో తెలియదో పక్కన పెట్టారు. పక్కకు ఐడియా ఇచ్చేటోడన్నా ఒకటి మంచోని పెట్టుకోరు సార్. దయచేసి చదువుకున్న వాళ్ళని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామంటే ఇవేంది 2000 ఇల్లు కట్టుకోండి. అక్కసంత ఉద్యమకారుల మీద లేకపోతే ఆయన ఎక్కడో వైన్ షాప్ పెట్టుకున్న ఆయన పేరు మీద లేకపోతే ఇంకోళ్ళ పేరు మీద ఎందుకంటున్నా బిలో పావర్టీ लोन लेने के लिए स्ट्रेस क्यों? ना की लाइन ना ఇప్పుడు ఆయన చెప్పింది లెక్కేసి చూస్తే 870 కోట్లు. అంటే ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు చెప్పింది 1800 కోట్ల తప్ప ఆదాయం లేదు అని అంటారు కదా. అంటే సుమారు ఒక 45% ఆదాయం ఫస్ట్ వస్తే నేను మొదలు పెడతారట. ఇక ఇదేదో బంపర్ ఆఫర్ మంచిగా ఉందిలా ఇట్లా కనుక్కుంటే ఇక మొత్తం అసలు రేవంత్ రెడ్డి గారు దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, నిజంగా ఇలా నిజాయితీ ఉంటే అన్న ప్రతి కుల సంఘాల కార్పొరేషన్ల చైర్మన్లకి ఇది అప్పచెప్పుర్రి. దాంతోపాటు ఏ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే టీచర్స్ ఉంటారు, వీళ్ళ ఎవరికి వాళ్ళకి అప్పచెప్తే నిజంగా రాష్ట్రానికి పెద్ద బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి కంటే గొప్పగా నిజంగా చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం రాసిన చాణక్యుడు కూడా ఈయన ముందు బలాదూరు అవుతాడు. రేవంత్ అన్న దయచేసి ఇది మీరు నోటిఫై చేయండి. ప్రతిపక్షాలు కూడా మరి ఇదేం జరుగుతుందో కూడా మీరు నోటిఫై చేయాలి. ఉండటానికి ఈ ప్రాజెక్టు మిడిల్ క్లాస్ దానికి బిలో పావర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. 10,000 రూపాయలు మనం మీ సేవలో కట్టి 6 లక్షల లోపల మనకి ఇన్కమ్ ఉంటే దానికి మనం మీ సేవలో అప్లై చేసుకుంటాం. ఓకే, అది అన్ని కులాలకి అందరికీ కలిపి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్కీమ్. మరి అన్ని కులాలకి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అన్న అన్ని కులాలకి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే మీరు సరే ఇది బ్రాహ్మణులకు చెప్తున్నారు, ఈ విషయంలో మాత్రం మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాం. హ్యాట్స్ ఆఫ్. ఈ విషయంలో మాత్రం బ్రాహ్మణులు అప్లై చేయండి తప్పకుండా. లాటరీలో 1,00,000 మంది బ్రాహ్మణులు అప్లై చేస్తే 1,000 మంది కన్నా వస్తుంది. 1,000 మందికి ఉపయోగపడుతుంది. అవి కూడా అపార్ట్మెంట్స్ లాగానే ఉంటాయి. అవి 400 స్క్వేర్ ఫీటే ఉంటుంది. అది ఓకే, 400 స్క్వేర్ ఫీట్లో దాని అన్డివైడెడ్ షేర్ కానివ్వండి ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. 10,000 రూపాయలు మనం అందరికీ కలిపి గవర్నమెంట్ అప్లై చేస్తే 1,000 మంది కన్నా వస్తుంది. గవర్నమెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి దాదాపుగా 55 లక్షలు ఉంటుంది. అది ఒక 6 లక్షలు మాత్రం లాటరీలో వచ్చిన వాళ్ళు కట్టాలి. అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లు. 10 ఏళ్ల దాకా దాన్ని అమ్ముకునే అవకాశం లేదు.
హైదరాబాద్ వరకు 1,00,000 ఇళ్ళు హైదరాబాద్ లో ఇవ్వటానికి గవర్నమెంట్ ముందరకు వచ్చింది. మన హైదరాబాద్ లో 7 లక్షల బ్రాహ్మణులు ఉన్నారు. 1,00,000 మంది బిలో పవర్టీ లెవెల్లో ఉంటారు. అప్లై చేయండి. మీడియా కాన్ఫరెన్స్లు పెట్టి నేను రకరకాల మాధ్యమాల ద్వారా ఇది మాత్రం గొప్ప విషయం. దీని గురించి ఎవరైనా యాక్సిడెంటల్ గా తీసుకోపోతే తిరుపతి పోతా. యాక్సిడెంటలే నేనంటాడు. ఇంకొకటి మా అమ్మ చెప్పింది పురాణం. దీని గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు 10 ఇందాక అన్నాడు వాడి కడుపులో అంత బాధ ఉంది వాడికి. ఇప్పుడు మనం తీసుకొచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, తీసుకెళ్లేటప్పుడు ఏం తీసుకోపోము. ఆ కాన్సెప్ట్ నాది. ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. మా అమ్మ చెప్పింది పురాణం. నేను గుళ్ళకు పోను, మానవ సేవే నాది. గుళ్ళకు పోను నేను. ఎవరన్నా యాక్సిడెంటల్ గా తీసుకోపోతే తిరుపతి పోతా. యాక్సిడెంటలే నేనంటాడు. నేను తయారై గుడికి పోయిన రోజులు లేవు. మానవ సేవ మాధవ సేవ అన్నారు. మా అమ్మ చెప్పేది నాకు పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం, రెండే ముచ్చట్లు. ఎన్ని గ్రంథాలు చదివినా కూడా సారం మాత్రం ఈ 2 మాటలే. చాలా గొప్ప విషయం చెప్పారన్న. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. అమ్మగారు చెప్పారు. అమ్మగారి పాదాలకు సాష్టాంగ ప్రణామాలు. అన్న మీరే చెప్తున్నారు ఏంటంటే గుళ్ళకు పోయే అలవాటు లేదని. కాకపోతే ఇక్కడ సనాతన ధర్మంలో గుడి అనేది ప్రాణం. గుళ్ళకు పోయే అలవాటు లేదు కాబట్టి అన్న నువ్వు అయోధ్య గురించి నోరు బారేసుకున్నావే. నీ తప్పు కాదే అన్న, నీ అలవాట్ల తప్పది. అయోధ్య గురించి నోరు బారేసుకున్నావు చూడు. పరులకి ఉపకారం చేయమన్నాడు. ఉపకారం చేయకుండా ఈ బ్రాహ్మణుల్లో అపకారం చేసే టీం తయారైంది. 30 మంది, మళ్ళీ 30 మంది. కథ బాగున్నా. ఆలీబాబా 40 దొంగలు అన్నట్టుగా చెప్తుండు. 30 మంది అని. 30 మంది సరే. మేము బాగా చెప్తున్నాం. మళ్ళా తెలంగాణ సమాజానికి రిక్వెస్ట్ చేస్తున్నా. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు చైర్మన్ గారి టార్గెట్లో 30 మంది ఉన్నారు. ఈ 30 మందిలో ఎవరి ప్రాణాలు పోయినా ఏది పోయినా దానికి బాధ్యులు బాస్ చీఫ్ కోఆర్డినేటర్ గారే వహించాలి. పర్సెంటేజ్ చూడండి. గట్టిగా మనందరం అరుస్తే చచ్చిపోతారు వాళ్ళు. ఓకే, అరుస్తే చచ్చిపోతాం. మనుషులు అరుస్తే చచ్చిపోతారన్న. కుక్కల ఏమైనా అరిస్తే మొత్తం నెత్తిగా రక్తం కారుతందుకు కుక్కల నక్కల 60,000 మంది బ్రాహ్మణులు అరిస్తే చచ్చిపోతారా 30 మంది? ఏం మాట్లాడుతున్నావు అన్న? ప్రాక్టికల్గా మాట్లాడు. గుళ్ళకు పోయే అలవాటు లేదంటావు, గుళ్ళ చైర్మన్గా చేసినా అంటావు. అన్ని చరిత్ర అంతా తీసుకుందామన్న. మా 30 మంది జీవిత చరిత్ర ఏందో, 30 మందిని నేను ఉన్నానో లేదో తెలియదు కానీ 30 మంది జీవిత చరిత్ర ఏందో అందరి చరిత్రలు తీద్దాం. ఏర్పడుతుంది. ఎవరి చరిత్ర ఏంది, ఎవడు దొంగ, ఎవడు లంగా, ఎవడు ఎంతమందిని ముంచిండు, ఎవడు ఎంతమందిని చంపిండు, ఎవడు ఎంతమందిని నాశనం చేసిండు, ఎవడు ఎన్ని జేబులు కొట్టిండు, అందరి చరిత్ర తీసి బయట పెట్టన్నా. వద్దంటున్నామా అన్న? అట్లాంటి వాళ్ళు మంచి చేస్తున్నావు. ఒక బ్రాహ్మణుడు పరిషత్ చైర్మన్ అయినట్టే వెన్నుదన్ను ఉండాల్సిన వాళ్ళు గ్రూపులు ఫామ్ కావటం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం. అంటే గవర్నమెంట్లో నేనున్నా, నాకు తెలియదా? గవర్నమెంట్ పోయి సెక్రటేరియట్ లో ఒక యాచకుడు లాగా నిలబడుతున్నా అక్కడ నేను. అన్న గవర్నమెంట్లో మీరు ఉన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, బాగా చెప్తా పెడతారు. సీఎం మీదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, అంతకంటే ఎక్కువనా? మంత్రి మీదే ప్రెస్ కాన్ఫరెన్స్ అంతకంటే ఎక్కువనా? బాగా చెప్తా పెడతారు. నువ్వు విమర్శలు ఎదుర్కోవాలి. విమర్శలు ఎదుర్కొని ఈ వార్నింగ్లు ఇచ్చుడు, సంపుతా గుద్దుతా కొడతా కాదన్నా. నువ్వు మంచి చేయి. మంచిగా చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు. మంచిగా చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు. తిట్టిన నోళ్ళే పొగిడితే ఎప్పుడు అది యాది కూర్చుకున్నా. సెక్రటరీ ఏమైతుంది చూడండి. ఒక యాచకుడు లాగా నిలబడుతున్నా అక్కడ నేను. ఒక యాచకుడు లాగా నిలబడుతున్నా అక్కడ నేను. బ్రాహ్మణులకి పైసలు ఇవ్వండి అని చెప్పి. గవర్నమెంట్ పరిస్థితి ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా టఫ్గా ఉందని. పోయిన 10 ఏళ్ళు మొత్తం సర్వనాశనం చేసిపోయారు వ్యవస్థని. నాశనం చేస్తే ఏదో కింద మీద పడి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వాళ్ళని వీళ్ళని అడిగి ముఖ్యమంత్రి గారు అతి కష్టం మీద ఈ రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. వెసులుబాటు ఉండంగానే పైసలు ఇస్తారు మనకి బ్రాహ్మణులకి. వేరేళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వబోవటం కాదు, ఇచ్చినప్పుడు అందరికీ ఇస్తారు. నేను ప్రయత్నం చేస్తున్నా. నా ఎంబడి సహాయంగా ఉంటారా? ఎప్పుడు ఇస్తావు? నేను ఇచ్చేది. ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా జ్ఞానం ఉందా? మీరందరూ నిలబడండి. మనము
రిక్వెస్ట్ చేస్తే పైసలు వస్తాయి, మనం యాజిటేషన్ చేస్తే ₹1 రాదు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అరే నువ్వు మరీ రేవంత్ అన్న గురించి ఎరకలేని వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నావు. యాజిటేషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారి దగ్గర పైసలు రావా? ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లుంది కాబట్టే నాకైతే ఒకటి అయితే అద్భుతంగా అర్థమైందంటే, సారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు పైసలు తీసుకొచ్చేందుకు ఈ 800 కోట్ల ప్రాజెక్టు పెట్టి వచ్చిన లాభాలు మొత్తం సంక్షేమ పరిషత్కు స్వచ్ఛందంగా ఇవ్వబోతుండు కావచ్చు. నిజంగా అట్లా ప్రకటించన్నా, నీకు పల్లకి ఊరేగింపు పెడతా మొత్తం 800 కోట్లు వచ్చిన దాంట్లో ఇంత లాభాలల్లో మొత్తం ప్రతి లాభం రూపాయి కూడా ఉంచుకోకుండా, రూపాయి కూడా మేము తీసుకోము, మా కుటుంబం తీసుకోము, మా బాస్ వ్యవస్థ తీసుకోము, మొత్తం సంక్షేమ పరిషత్కి ఇస్తామని ప్రకటించు. నీకు మొత్తం మా కొండా లక్ష్మణ్ బాబు చేస్తుండే అంతే అత్యంత గౌరవం ఇచ్చే పరిస్థితి. బతుకుండగా విగ్రహం పెట్టి పాలాభిషేకం చేస్తాను నేను బాజప్తా చెప్తున్నా. మా కొండా లక్ష్మణ్ బాపూజీకి చేసినాం అట్లా. రెడ్డి గారి దగ్గర రేవంత్ బసవరాజ్ శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేస్తే పైసలు వస్తాయి, మనం యాజిటేషన్ చేస్తే ఈ మాట అడిగి ముఖ్యమంత్రి గారు అతి కష్టం మీద ఈ రాజ్యం నాశనం చేస్తే ఏదో కింద మీద పడి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వాళ్ళని వీళ్ళని అడిగి ముఖ్యమంత్రి గారు అతి కష్టం మీద ఈ రాజ్యం నడిపిస్తున్నాడు. వెసులుబాటు ఉండగానే పైసలు ఇస్తారు మనకి బ్రాహ్మణులు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్జత్ లేకపోతే నువ్వేం చేస్తున్నావు నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో వారి ఉన్నటువంటి ఒక ధైర్యం స్ఫూర్తి చూసి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తోటి ఈ రాష్ట్రం నడిపిస్తున్నాడు అనేది అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా అంత రాష్ట్రాన్ని అంటే రాష్ట్రంలో పన్నులు లేవు, రాష్ట్రం మీద అసలు గవర్నమెంట్కి ఏమాత్రం గ్రిప్పు లేదు అన్నట్టుగా ఎందుకన్నా చేస్తున్నావు అంటే నాకు ఒక్కటి అర్థమైతే లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవా లేకపోతే ఏదైనా పార్టీ పంపించిన కోవర్టువా? నాకు అది అర్థమైతలేదు. బాగా చెప్తా ఆన్సర్ అన్న. ఏం అవగాహన నుండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా? నువ్వు తెలంగాణ గవర్నమెంట్కి వాల్యూ ఇచ్చేటట్టు చేస్తున్నావా, వాల్యూ లేకుండా చేస్తున్నావా? ఇది ఎక్కడ కరెక్ట్ అన్న? వీరు ఓన్లీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ మీద రాష్ట్రం నడుస్తుంది అంటే ఇది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. జిఎస్టీకి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, అలాగే పన్నుల శాఖ నుంచి వస్తుంది, అలాగే ప్రతి దగ్గర ట్యాక్స్లు వస్తాయి, రిజిస్ట్రేషన్ల డబ్బులు వస్తాయి, అనేకమైనటువంటి ఆదాయ మార్గాలు ఉంటాయి. దాంతోపాటు కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలోనే తెలంగాణ నెంబర్ 1 చేయాలి అని ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఎన్టీఆర్ తెలంగాణ ఫ్యూచరే దెబ్బతింటట్టు మాట్లాడుతున్నావు. ఏందో ఇదైతే మొత్తం ఇది గవర్నమెంట్ను బ్లేమ్ చేసే పద్ధతి తప్ప కరెక్ట్ పద్ధతి అయితే కాదు. అతి కష్టం మీద ఈ రాజ్యం నడిపిస్తున్నాడు. వెసులుబాటు ఉండగానే పైసలు ఇస్తారు మనకి బ్రాహ్మణులకి. వేరేళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వబోవటం కాదు, ఇచ్చినప్పుడు అందరికీ ఇస్తారు. నేను ప్రయత్నం చేస్తున్నా, నా ఎంబడి సహాయంగా ఉంటారా? ఎప్పుడు ఇస్తావు? నేను ఇచ్చేది అన్న నువ్వు ఇచ్చేది కాదు కానీ ఏం మాట్లాడుతున్నారు? నువ్వు సంక్షేమ పరిషత్ చైర్మన్ కాబట్టి నిన్ను అడుగుతారన్న, మందిని ఎందుకు అడుగుతారు? రెస్పాన్సిబుల్ పొజిషన్లు ఉన్నా నువ్వే చెప్తే నేను ఇచ్చేదని అడుగుతావు. నువ్వు గవర్నమెంట్కి తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నువ్వు ఒక సమన్వయకర్తవు, అది మర్చిపోతున్నావన్నా. నిన్నే అడుగుతారన్న. ఒక పేద బ్రాహ్మణుడు ముఖ్యమంత్రిని కలవలేడు కదా, నువ్వంటే దినా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగుతారు. బాగా చెప్తా. జ్ఞానం ఉందా? అడిగితే జ్ఞానం ఉందా అని అంటున్నావా? మీరు జ్ఞానం ఉందా అంటే అన్న, అమెరికా పోయిన పిల్లల పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? పైసలు లేకనే కదా సంక్షేమ పరిషత్ దగ్గరకు వచ్చింది. బాధతో అడుగుతారు, సంఘాల వాళ్ళు ప్రశ్న చేస్తారు. మీరు సంక్షేమ పరిషత్ చైర్మన్గా మీకు ఇవ్వగానే పరిస్థితి ఏందైనా అవగాహన వస్తుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ 4 మాటలు అన్నా కానీ అర్థం చేసుకొని, పాపం ఆకలితో ఉన్నోళ్ళు బాధతో ఉన్నాను అర్థం చేసుకోవాలి. బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అంటే ఏమన్నట్టు? మరి సంక్షేమ పరిషత్ చైర్మన్ కాకపోతే ఎవరిని అడుగుతారు చెప్పుర్రి. చూడండి, మనము రిక్వెస్ట్ చేస్తే పైసలు వస్తాయి, మనం యాజిటేషన్ చేస్తే ₹1 రాదు రేవంత్ రెడ్డి గారి దగ్గర. రేవంత్ రెడ్డి గారి దగ్గర తోక జాడిస్తే తోక కత్తిరిస్తుంది. మీరు చాలా మంది చూసారు.
రేవంత్ రెడ్డి గారి దగ్గర తోక జాడిస్తే తోక కట్ చేస్తాడట, హెజిటేషన్ చేస్తే పైసలు రావట. ఏం మాట్లాడుతున్నావు? హెజిటేషన్ చేస్తే సొంత రాష్ట్రమే వచ్చింది. దట్ ఈస్ తెలంగాణ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు సీనన్న. ఆయనతోని రిక్వెస్ట్ చేసి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేసి శ్రీధర్ బాబు గారితో ఫోన్ చేయించుకొని వెళ్ళాలి. వెళ్ళి వచ్చిన పైసలు మన బ్రాహ్మణ్యానికి ఇవ్వాలి. నేను పరిషత్ చైర్మన్ కాకముందు కూడా మేము తిరిగాం, అసెంబ్లీలో పోయి ఇచ్చొచ్చాం. అప్పుడు కూడా వచ్చినాయి పైసలు. రాగానే నేనే తెచ్చా అని చాలా మంది చెప్పుకున్నారు. చెప్పొచ్చు, అందరు ప్రయత్నం చేసి ఉండొచ్చు, నేను కాదన్ను. ఇప్పుడు కూడా వస్తాయి, ఓపిక ఉండాలి. ఇప్పటికీ పరిషత్తులో నేను చైర్మన్ గా కూర్చున్న తర్వాత పరిషత్తు 5 నెలల జీతాలు లేవు. మీరు ఇట్లా బ్లేమ్ చేయొద్దు దయచేసి గవర్నమెంట్ని. అయ్యా ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాలి, కానీ పరిషత్తులో 5 నెలల జీతాలు లేవు. అందరు చేసేది అది కదా. పరిషత్ సంక్షేమ పరిషత్ చైర్మన్ కూడా గతంలో రమణాచారి గారు కూడా అదే ప్రయత్నం చేసారు. ఇప్పుడు మీరు అదే ప్రయత్నం చేయాలి, తర్వాత వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేయాలి. కొత్తగా మీరే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పొద్దు. మళ్ళీ పరిషత్తులో 5 నెలల నుంచి జీతాలు లేవని పరిషత్తు విలువ తీయొద్దు. నేను అక్కడ వాటర్ ఫిల్టర్ వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళని వేయాలి మన బ్రాహ్మణులకని. ఓకే, ఒక కాఫీ టీ మేకరు, మధ్యాహ్నం ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు. సరే, నేను మా ఎన్జిఓ నుంచి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచిది సార్, మీకు యాక్సెప్ట్ చెప్తాము. చాయ్ పాన్ ఇచ్చినావు మంచిదే, బువ్వ పెట్టించినావు మంచిదే. ఈ దానికి మాత్రం అప్రిషియేట్ చేస్తున్నాం, 100% అప్రిషియేట్ చేస్తాం, దాంట్లో నో డౌట్. 20,000 మంది 2 నెలల్లో వచ్చి నన్ను కలిశారు. 2 నెలల్లో అయ్యా విన్నారా? 2 నెలల్లో 20,000 మంది కలిసారట. 2 నెలల పరిషత్తు 24/7 పనిచేసిన 2 నెలలకి దాదాపు 10 రోజులకు 240 గంటలు. అట్లా లెక్కేసుకున్న మనము వచ్చినోళ్ళు ఉత్తర దండం పెట్టి పోయినా, తిరుపట్ల వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి పోయినట్టు పోయినా కూడా ఎంతమంది వస్తారు, ఎంతమందిని కలుస్తావు అని లెక్కేసుకోండి. పోనీ సభలు అటెండ్ అయినా అదైనా ఇదైనా అంటే కూడా అంతమంది కవర్ అయినరా. ఇది వెనకటికి ఎవరో ఇన్ని పుస్తకాలు చదివినామని అన్నారు కదా, గదే బాబత్కే ఈ కథ ఉన్నది. 20,000 మంది 2 నెలల్లో వచ్చి నన్ను కలిశారు. 20,000 మంది కలిశారు. ప్రతి మాట వింటున్నా, ప్రతి ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తున్నా, నా తోచిన సహాయం చేస్తున్నా. సస్పెండ్ అయిన వాళ్ళని రీఇన్స్టేట్ చేపిస్తున్నాం. చాలా మందికి మా నాగరాజు గారు లేరు, ఉద్యోగాలు ఇప్పించాం. ఇంకా ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నం సస్పెండ్ అయిన వాళ్ళకి ఏం చేస్తున్నారన్నా నాకు అర్థమైతే లేదు. సస్పెన్షన్ అయినోడు ఎవరు సస్పెన్షన్ అవుతాడు? దొంగలంగా చరిత్రలో నేర చరిత్రలో సస్పెండ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళని మీరు పెట్టిస్తుర్రా? అంటే మీరు పైరవికారా? నాకు అర్థమైతే లేదు. సస్పెండ్ ఎందుకు అయ్యిండు వాడు? మన బాపనాయన అయినా ఎవరైనా సస్పెండ్ ఎందుకు అయ్యిండు? తోడుకలు తీస్తానాలి అట్లా సస్పెండ్ అయిన వాళ్ళని. సస్పెండ్ కావద్దు అని ఒక క్రమశిక్షణ అనేది మనం నేర్పేయాలి, కానీ సస్పెండ్ అయిన వాళ్ళని రిక్రూట్ చేస్తున్నా అన్నాడు ఏంది? సస్పెండ్ అయిన వాళ్ళకి కాదన్నా, ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు, అది మంచి పని. పరిషత్తులో ఉన్న స్కీమ్స్ అన్ని బ్రాహ్మణులకు ఉపయోగపడేదానికే చేస్తాం. పైసలు వచ్చిన రోజున తప్పకుండా దాని మీద ప్రయత్నం జరుగుతుంది. నిన్న యాక్చువల్గా ఫైనాన్షియల్ సెక్రటరీని కలవాలి నేను. ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ నిన్న అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము పోయే టైంకి ఆయనకి అరెస్ట్ వారెంట్ వచ్చింది. నేను ఒక్కటే ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, మీ అరెస్ట్ వారెంట్ విషయము బ్రాహ్మణ సంఘాలలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఫైనాన్స్ సెక్రటరీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా వారికి ఏంటంటే వారికి ఉన్న పరపతిని, గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో ఉండే స్కీములు బ్రాహ్మణులకు కాకపోతే వేరే వాళ్ళకి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? ఈ మాత్రం లాజిక్ తెలియకుండా మాట్లాడుతుంటారా మీరు? వచ్చిన ఆయన దగ్గరికి నేను పోయి పైసలు అడిగితే మళ్ళీ దగ్గర కూడా రాని. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అరెస్ట్ వారెంట్ వచ్చిన ఆయన దగ్గరికి పోయి నేను పోయి పైసలు అడిగితే దగ్గర రానివ్వరు. ఈ మాటలు ఇవి కరెక్ట్ కాదన్న, దయచేసి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ ఇజ్జత్ తీయొద్దు, ఫైనాన్స్ సెక్రటరీ గారి వాల్యూ మీరు తీయొద్దు. మళ్ళీ సెక్రటరియట్ నుంచి వెనక్కి రావడం జరిగింది. ఇట్లా విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా 10 ఏళ్లలో వచ్చింది 175 కోట్లు. అంటే ఒక సంవత్సరానికి 17.5 కోట్లు వచ్చినాయి.
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50 కోట్లు రిలీజ్ అయినాయి ఆల్రెడీ. మంచిదే. ఇంకో 25 కోట్లకి మాకు అప్రూవల్ వచ్చింది. మంచిదే. ప్రయత్నం జరుగుతున్నది. గుంతలు తవ్వకండి దయచేసి. గుంతలు ఎవరైతే తవ్వుతారో అదే గుంతలో పూడ్చిపెడతాం. గుంతలు తవ్వడం అంటే ఏంది? మీరు ఉన్నది 30 మంది ఎంబడి పడ్డామని అంటే 30 మంది ఒకటే నెలలో ఖతం అవుతారు. అవో గుంతలు తవ్వకండి. నేనేం ఉట్టిగా వచ్చి ఇక్కడ కూర్చోలే. నేను సహాయం చేయడానికి వచ్చా. ఆ సహాయానికి అడ్డం వచ్చిన కూడా పక్కకు జరుపుకుంటూ వెళ్తా. తొక్కుకుంటూ వెళ్తా. నేను తొక్కుకుంటూ పోతారు. మారండి ఇప్పటికన్నా. మళ్ళీ నుండి ఇది ప్రయత్నం జరుగుతున్నది. గుంతలు తవ్వకండి దయచేసి. గుంతలు ఎవరైతే తవ్వుతారో అదే గుంతలో పూడ్చిపెడతాం. మీరు ఉన్నది 30 మంది ఎంబడి పడ్డామని అంటే 30 మంది ఒకటే నెలలో ఖతం అవుతారు. ఓకే. ఈ దాని పట్ల రాష్ట్ర పోలీస్ శాఖని, రాష్ట్ర డీజీపీని, అలాగే హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులను మేము కోరుతుంది ఏంటంటే, గుంతలు తవ్వడంటే ఏంది, గుంతలు తవ్విన వాళ్ళు అలానే బొంద పెడతామని ఏంది, నెల రోజుల్లో ఖతం చేస్తామన్నది ఏంది, దీని పట్ల దయచేసి బహిరంగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికగా, అలాగే తెలంగాణలో ఆత్మహత్యలు జరగద్దు అని పోరాటం చేసిన జీతూరావు వ్యవస్థాపకుడిగా, దాంతోపాటు తెలంగాణ చరిత్రను రాయడానికి మనవయ్యని ప్రారంభించినటువంటి వ్యక్తిగా, ఒక బ్రాహ్మణుడిగా, ఒక మనిషిగా, తెలంగాణ భూమిపుత్రుడిగా వీటికి అర్థమైంది. నెల రోజులలో అయిపోతామంట. ఎవడైపోతాడు? ఎట్లా అయిపోగొడతావు? చంపుతావా? గుంతలు దవ్వుడు అంటున్నావు అన్న. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగితే, ఈ గుంతల కల్చర్ ఏంది? గడపారల చేతిలో పట్టుకొని తిరుగుతుర్రా? లేదా కత్తుల చేతిలో పట్టుకొని తిరుగుతుర్రా? పిస్తోళ్ళ చేతిలో పట్టుకొని తిరుగుతుర్రా? ఏంది కల్చర్? చెప్పుండ్రి. నేనేం ఉట్టిగా వచ్చి ఇక్కడ కూర్చోలే. ఉట్టి కాకపోతే ఎట్లా వచ్చినావా అన్న? ఎట్లా వచ్చినావు? ఉట్టి కాకపోతే మీకేం చూడబడ్డావా? లేకపోతే ఏమైనా పైసలు ఇచ్చినావా? లేదా పైరవి చేసినావా? లేకపోతే ఎట్లా వచ్చినావు? నువ్వు హంబుల్గా నేను నా మంచి చరిత్ర చూసి వచ్చినా అని చెప్పాలి కానీ ఉట్టిగా కూర్చోలే. ఒక నెల కథం పట్టిస్తాం. ఏం కథం పట్టిస్తావు? ఇవన్నీ కథం పట్టిస్తావు. వచ్చా ఆ సహాయానికి అడ్డం వచ్చిన కూడా పక్కకు జరుపుకుంటూ వెళ్తా. పక్కకు చంపుకుంటూ వెళ్తాడట. మారండి ఇప్పటికన్నా. మారితే మనందరిలో ఉంటారు. మనందరం కలిసి బ్రాహ్మణ్యాన్ని కష్టపడదాం. మారకుండా పిచ్చికడలు చేస్తే ఆ గుంతలలోనే పూడ్చిపెట్టాలి. మళ్ళీ అంటాడు గుంతలలో పూడ్చిపెడతాడట అంటే బొంద పెడతాడట. బొంద పెడతాడు అంటే గుంటల్లో పూడ్చిపెట్టారంటే సచ్చిన శవాన్ని పూడ్చిపెడతారు. మారకపోతే మారడంటే ఏంది? నీకు ప్రశ్నించొద్దా? ధిక్కార స్వరాలు వినిపించొద్దా? ఏమనుకుంటున్నావు? పోతనా మాత్రుడే ధిక్కార స్వరము వినిపించిండు. కాళోజీ ధిక్కార స్వరం వినిపించిండు. ఆనాటి నైజాంకు భయపడలేదు దాశరథి. ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వాలకు భయపడలేదు మేము. ఏమనుకుంటున్నావు? ధిక్కార స్వరాన్ని వినిపించి తీరుతాం. పక్కనున్నోడికి సాయం చేయడు. పెద్ద పెద్ద మాటలు. వైన్ షాప్ బిజినెస్, లాడ్జీలో అడ్డమైన వ్యాపారాలు చేసేటోడు నా గురించి మాట్లాడతాడు. వాళ్ళు ఎంబడి పెద్ద మనుషులు ఫోటోలు, ఆ దుర్మార్గుడు ఎంబడి నిలబడి ఫోటోలు, వాడికి పదవులు. అరే వైన్ షాప్ బిజినెస్ చేస్తుండా? లాడ్జీ బిజినెస్ చేస్తుండా? ఏది చేస్తేంది? సంఘ వ్యతిరేక చర్యలు ఏమైనా చేస్తుండా? అవి ఆ ఏరియాలో పోలీసుతో కంప్లైంట్ చేయి. పోలీసుతో కంప్లైంట్ చేయి. అక్కడ జరుగుతుంది ఏంది? ఏమో పదవుల విషయం మాట్లాడుతుండు. మళ్ళా ఆల్ ఇండియా తెలంగాణ ఇన్ఛార్జ్ ఒకడు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఒకడు, ఆల్ ఇండియా సెక్రటరీ. ఎవడు వాడు? నమస్కారం. ఇండియా సెక్రటరీ ఎవడు వాడు? ఇచ్చేవాడు ఎవడు? వాడు పెద్ద లోఫర్. వాడి భార్య ఎస్సీ. మళ్ళీ వైన్ షాప్ బిజినెస్, లాడ్జీలో అడ్డమైన వ్యాపారాలు చేసేటోడు నా గురించి మాట్లాడతాడు. వాళ్ళు ఎంబడి పెద్ద మనుషులు ఫోటోలు, ఆ దుర్మార్గుడు ఎంబడి నిలబడి ఫోటోలు, వాడికి పదవులు. ఆల్ ఇండియా తెలంగాణ ఇన్ఛార్జ్ ఒకడు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఒకడు, ఆల్ ఇండియా సెక్రటరీ. ఎవడు వాడు? ఇచ్చేవాడు ఎవడు? వాడు పెద్ద లోఫర్. ఒక్క నిమిషం ఆగుండ్రిగా. లాడ్జులు నడిపిన ఆయన ఎవరో కానీ ఇంతకుముందు ఆయన మీద అక్కసు వెళ్ళగలుగుతుండు, మళ్ళీ ఇప్పుడు ఆయన మీద అక్కసు వెళ్ళగలుగుతుండు.
ఆయనకు 10 వస్తే నీకు తప్పేముంది? అంటే నీ కిందనే పని చేయన్నా, బాస్టనే పని చేయన్నా, వేరే ఆర్గనైజేషన్తో పని చేయొద్దా? పని చేస్తే దొంగ అంటున్నావు, ఇచ్చినోడిని లోఫర్ అంటున్నావు. ఇచ్చినోళ్ళ కథ ఏందో చూద్దాం ఒకసారి. ఒక్కడు పక్కనున్నోడికి సాయం చేయడు, పెద్ద పెద్ద మాటలు. వైన్ షాప్ బిజినెస్ లాడ్జీలో అడ్డమైన వ్యాపారాలు చేసేటోడు నా గురించి మాట్లాడతాడు. వాళ్ళు ఎంబడి పెద్ద మనుషులు ఫోటోలు, ఆ దుర్మార్గుడు ఎంబడి నిలబడి ఫోటోలు. ఫోటో దిగుతా కూడా తప్ప అన్న? పదవులు నీ పక్కకి సెల్ఫీలు దిగుతలేరా శ్రీనివాస్ గారు? ఫోటో దిగే రైట్స్ కూడా లేవా? అంటే నీకు నచ్చని ఫోటో కూడా దిగతాడు. ఆల్ ఇండియా తెలంగాణ ఇన్ఛార్జ్ ఒకడు, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పెట్టుకుంటారు, ఒకడు ఆల్ ఇండియా సెక్రటరీ. ఎవడు వాడు? ఆ ఇచ్చేవాడు ఎవడు? వాడు ఒక పెద్ద లోఫర్. వాడి భార్య ఎస్సీ. అన్న ఇక్కడ బాగా వినాలే, తెలంగాణ సమాజం మొత్తం దయచేసి ఉద్యమకారుల వేదిక, బ్రాహ్మణ ఐక్య వేదిక మారిందే ఈ దురహంకారం, ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని బొందబెట్టతందుకు ఐక్య వేదికగా మారింది. దళిత సబ్బండ వర్గాలతో కలిసి ప్రయాణం చేయాలి అని మేము ముందుకొచ్చినాం. ఇప్పుడు ఒక ఆయన లోఫర్ అన్నారు, ఆయన భార్యని ఎస్సీ అన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నాకు చిన్నప్పుడే నేను నేర్చుకున్నా, మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడోరన్నో, ఆ జాంబవంతుని వారసులు మా మాదిగలోరన్నా, ఆడజాతికి ఆదర్శమైన అరుంధతి మాదిగే, ఆకాశాన అరుంధతమ్మ మాదిగ కులమమ్మ. ఎస్సీలంటే ఎందుకంత చిన్న చూపు? ఎక్కడుంది? భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతూ, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ఇన్ని మాటలన్న వ్యక్తి ఆఖరికి తన కుల దురహంకారాన్ని ఎట్లా బయట పెట్టాడో చూడండి. లోఫర్ అన్నావు, అదే పెద్ద తప్పు. సాటి బ్రాహ్మణ్ అన్నావు, మహాపాపం. హత్య చేస్తా అన్నట్టే మాట్లాడుతున్నావు, బొంద పెడతా అంటున్నావు. అంతేకాకుండా ఆ లోఫర్ భార్య ఒక ఎస్సీ అన్నావు. నేను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సబ్బండ వర్గాలకు నేను అప్పీల్ చేస్తున్నా, ఈ దురహంకార పోకడున్న బాస్ వ్యవస్థను కుప్పగూల్చాల్సిందే. ఇప్పుడే ఇక్కడ సేవకులు అంటున్నారు, బాసిజం చూపిస్తుంది. ఒక దళిత మహిళకు గౌరవం అయినటువంటి ఈ రాష్ట్రంలో ఇంకెందుకు ఉండడమని బాధ అనిపిస్తుంది. నా దళిత మహిళలు, నా అక్క చెల్లెళ్ళు, వీళ్లకు ఇదా మనం ఇస్తున్న గౌరవం? ఈనాటికి కూడా దళితులు అణిచివేత గురవుతున్నారు అని అంటుంటే బాధేస్తుంది. కానీ ఈరోజు ఒక సాటి బ్రాహ్మణుడైన దళిత మహిళను అంటున్నాడే, నాకు ఇంకా బాధేస్తుందన్నా. దళిత మహిళలను పెళ్లి చేసుకోవద్దన్నా? వాళ్ళ వ్యక్తిగత జీవితం అన్నది, వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఇంతకుముందు అమ్మ అయ్యేవాడు, ఒక్క అయ్య ఒక్క అవ్వ అన్నావు, అదే పెద్ద పాపం అంటే ఒక దళిత మహిళను అన్నావు. ఈరోజు దళిత సంఘాలకి, మహిళా సంఘాలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముక్త కంఠంతో ఖండించాలి ఈ బాస్ అనే వ్యవస్థతోటి. మళ్ళీ బ్రాహ్మణ కులాధిపత్యాన్ని, మేమేమిటంటే బ్రాహ్మణ సహకార తత్వాన్ని నమ్మింది తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక అయితే, బ్రాహ్మణ దురహంకారాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రకటిస్తుంది బాస్ అనే వేదిక అనేది ఇక సుస్పష్టమవుతుంది. బాస్కి చీఫ్ కోఆర్డినేటరే ఆయన భార్య ఒక ఎస్సీ అంటున్నాడు, ఒక లోఫరట, ఆయన భార్య ఒక ఎస్సీ అంటున్నాడు. ఎస్సీ మహిళలు కాదా అన్న? వాళ్ళ అమ్మలు కాదా అన్న? మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళెట్లను ఎస్సీలు కూడా గంతే కదన్నా. ఎందుకన్నా ఇంకా ఎస్సీలు అన్నట్లు అంటున్నావు? ఎస్సీ బిడ్డలు అంటే నీకేం ఆనందం అనిపిస్తుంది? ఈ పైశాచికత్వం ఎందుకు? దీన్ని పూర్తిగా ప్రతిఘటిస్తున్నాం. ఎస్సీ మహిళల కోసం ఖచ్చితంగా మా అక్క చెల్లెళ్ళు, నాకు దళితుల్లో ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బాధ్యత చెప్తున్నా, దళితుల్లో ఎంతోమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక బ్రాహ్మణుడు ఒక దళిత స్త్రీని చేసుకున్నాడని అవమానిస్తున్నావే. ఆనాడు ఒక బ్రాహ్మణ్ణి ఒక దళిత స్త్రీ చేసుకుంది, అదే దళిత స్త్రీ అరుంధతమ్మ. ఈ ప్రపంచంలో హిందూ సనాతన ధర్మంలో ఎవడు పెళ్లి చేసుకున్నా కూడా మొక్కేది ఎవరికి? దళితుల ఆడబిడ్డ అయినటువంటి అరుంధతి నక్షత్రానికి. అలాంటి దళిత స్త్రీని అవమానిస్తున్నావే, బుద్ధుందా నీకు?
నీ దురహంకార పోకడలు తెలంగాణ బ్రాహ్మణ్యం మీద రుద్దకు. పాతకం తగులుతుంది దళిత ఆడుతుందంటే, ఏ ఆడిబిడ్డనన్నా మహాపాతకం తగులుతుంది, గుర్తుపెట్టుకో. ఎవడు వాడు ఇచ్చేవాడు ఎవడు? వాడు పెద్ద లోఫర్, వాడి భార్య ఎస్సీ. చూడండి, వాడు ఆంధ్రాలో దోపిడీ చేసి ఆంధ్ర వాళ్ళు ఎగిరిదంతే మళ్ళీ వచ్చి తెలంగాణలో పడ్డాడు. తెలంగాణలో మోసం చేయడానికి వచ్చాడు వాడు. వాడిని ఆంధ్ర పోయేదాకా కొడతామండి, వాడిని మాత్రం వదిలిపెట్టాం. వాడు ఎంపడున్న వాళ్ళని కూడా వదిలిపెట్టాం. వాళ్ళు ఎంపడున్న వాళ్ళందరినీ బాస్ లో నిర్దాక్షిణ్యంగా తీసేసాం వాళ్ళని. అరే నీ అమ్మ, బాస్ అనే ఆర్గనైజేషన్కే ఠికానా లేదురా అయ్యా అంటే బాస్ నుంచి నిర్దాక్షిణ్యంగా తీసేసాం. ఇదే భారత పౌరసత్వం అనుకుంటున్నావు బాస్ అంటే? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? దళిత ఆడిబిడ్డనన్నావు. అట్లంటే అంబేద్కరు ఆ రోజు ఇక్కడ రివర్స్ జరిగింది. అంబేద్కరు శారదాదేవి అని మన బ్రాహ్మణ ఆడబిడ్డని పెళ్లి చేసుకుండు, కానీ ఆ అమ్మకి గౌరవిస్తున్నారు కదా. ఈరోజు ఒక బ్రాహ్మణుడు ఒక దళిత స్త్రీని పెళ్లి చేసుకుండు అంటున్నావు. దానికి అది నిజమా అబద్ధమా మనకు తెలియదు, కానీ మొత్తానికి ఏదో దళితులకు వ్యతిరేకివి, దళితులను అవమానిస్తున్నావు. ఇది మాత్రం పక్కా. దళితులకు సహాయం చేసిన, రేపు నలుగురు ఫోటోలు పెట్టుకుని నేను దళిత సబ్బండ వర్గాలతో ఉన్నా, ఇవన్నీ మాటలు నువ్వు మాట్లాడుతావు కావచ్చు, కాకపోతే ఇది కరెక్ట్ కాదు. దళిత సబ్బండ వర్గాలను నువ్వు అవమానించినావు. ఇది పక్కా, ఇది పక్కా, ఇది పక్కా. తీసేస్తే పెద్ద మనుషులతోని రాయబారాలు, భారత నుంచి తీసేస్తే పెద్ద మనుషులు రాయబారం చేసినట. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ అనేది దొంగతనంగా ఫోర్జరీ చేసి వాడు ఇస్తున్న పదవులు మన పెద్ద మనుషులు తీసుకుంటున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి. అంటే ఏ పదవి ఇస్తే ఆ పదవికి ఎగబట్టమేనా? అంటే నీ దగ్గర పదవులు ఇస్తేనేమో నీ చెంచాగిరోళ్ళు అయితే మంచోళ్ళు, వాళ్ళ మధ్య ఆర్గనైజేషన్ ఏబిఎఫ్ అనే ఆర్గనైజేషన్లో ఏదో అయినట్టు అయితే తెలుస్తుంది. ఈ మాటలు ఉంటాయి, వాళ్ళు చూసుకోవాలి. కానీ సందిట్ల సడమి అన్నట్టు నీ వ్యవహారం ఏంది? అసలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ మాట్లాడాల్సిన మాటలా ఇవి? మీరు ఇచ్చిన కార్డు ఇస్తే ఒక వార్డు మెంబర్ కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఎందుకు ఆ పదవులు? మీకు సిగ్గు ఉందా మీకు అసలు? పదవుల కోసం ఎంత నీచానికైనా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోర్రి బసవరాజ్ శ్రీనివాస్ గారు, మీరు గోల్డెన్ స్పూన్తో ముట్టచ్చు, మీరు మీదికని చూడబడచ్చు. కాకపోతే తెలంగాణ మట్టి వాసలు ఉన్నటువంటి నేల, గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అని నమ్మినటువంటి గాంధీ సిద్ధాంతాలు నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేసుకుంటూ వార్డు మెంబర్ అంటే ఏంది? అందరికంటే మొట్టమొదటి ప్రజాప్రతినిధి స్థాయి. ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతారు మీరు. ఇక్కడ ఏర్పడతలేదా పోకడ? మీ అహంకార పోకడ ఇక్కడ ఏర్పడతలేదా? పడతారా? ఏమన్నా గవర్నమెంట్ పదవులు అవి కాదు. వాడు దొంగ సంఘం నాయకుడు, వాడు దొంగ. వాడు 3 అంతస్తుల ఇల్లు కట్టాడు. మా ఇల్లు కూడా అట్లా లేదు ఇప్పటికీ. అరే ఆయన 3 అంతస్తులు ఇల్లు కడతాడా? 30 అంతస్తులు ఇల్లు కడతాడా? అదంతా బయట మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఇంటికి పోయి మాట్లాడు. మీ ఇల్లు ఎట్లా లేకపోతే గీ అక్కస్ ఎందుకు? నాకు ఒకటి అర్థమవుతుంది, ఆ వ్యక్తులు ఎవరో మీరు ప్రకటిస్తలేరు. ఈ వైన్ షాప్ అయినా ఎవరో తెలుస్తలేదు, మళ్ళీ ఈ సంఘం ఎవరో తెలుస్తలేదు. ఉద్యమకారులు అంటారు. ఉద్యమకారులం అయితే మేము బాజాప్తా ఉద్యమకారుల గొంతుకై మేము ఖచ్చితంగా గర్జిస్తాం. మీరు ఇప్పుడు ఆయన భార్యని అంటారు, ఆయన ఆర్థిక మూలాలను అంటారు. సరే, ఆయన ఇప్పుడు ఈ మొత్తం ఇందా మీది. వాడు ఇల్లు చూస్తే పరిశాన్ అవుతారు మీరు. 3 అంతస్తుల భవనం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఏం వ్యాపారం చేసినావు? అంటే బ్రాహ్మణ్ని మోసం చేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. సరే, బ్రాహ్మణం మోసం చేసిండు అంటున్నారు. ఏం మోసం చేసిండో డిక్లేర్ చేయాలి. రెండో విషయం, ఆయన ఏం వ్యాపారం చేయలేదని సారే చెప్తుండు, పెద్ద సారు. నేను అనేది ఏంటంటే, ఎన్ని కోట్ల మంది ఆయన ఆర్గనైజేషన్లో ఉన్నారు, మరి ఎన్ని కోట్ల ఈయన ఫండింగ్ తీసుకుంటే అంత పెద్ద ఇల్లు కడతారు? ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, నీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఇది క్లారిటీ ఇవ్వాలి కదా. ఆర్గనైజేషన్స్లో చీలికలు వస్తాయి, బాధ్యతతో వస్తాయి. చాలా ఆర్గనైజేషన్లో చీలికలు వచ్చినాయి. ఇప్పుడు అదే గవర్నమెంట్ పదవి అంటే మీ బాస్ మీకు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్. మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక మాకు అంత ఇంపార్టెంట్. ఇది జరుగుతున్నది. అంటే బాస్ పెట్టిన తర్వాత ఐడియాలజీ కోసం ఈ 30 మందితో శత్రుత్వం తీసుకుంటా. అసలు నీ ఐడియాలజీ ఏంది? నేను
2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 30 గంటలు నేను ఖచ్చితంగా తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక గురించి, ఐడియాలజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాతో చర్చకు రండి దయచేసి. బసవరాజ్ శ్రీనివాస్ గారు బాస్ ఐడియాలజీ గురించి నాతో చర్చకు రండి. ఓపెన్గా సవాల్ విసురుతున్నా. వాట్ ఈజ్ ఐడియాలజీ? భావజాల వ్యాప్తి అంటే ఏందో తెలుసా మీకు? అసలు భావజాలం అంటే ఏందో తెలుసా? అవకాశవాదము అత్యంత ఉన్నత స్థితిలో ఉండేది కాదు భావజాలం అనేది. మానవతావాదాన్ని కీర్తి పతాకగా నిలబట్టేదే అసలు నిజమైన ఐడియాలజీ. నేను నిలబడతా, మీ అందరు సహకారం కావాలి. వాట్సాప్ లో వాడు ఒకటి పెడితే ఇంకా నా లాస్ట్ కుమార్గులు నిలగొట్టండి. ఎవరన్నా మంచోటి నేను అంటే ఒక अगर आप ऐसी पोजीशन में सोते అనుకోండి, నా గల్ల మెసేజ్లు పెట్టండి. వారు ఎంత రెచ్చగొడుతున్నారో చూడండి. ఇది జరుగుతున్నది. అంటే బాస్ పెట్టిన తర్వాత ఐడియాలజీ కోసం ఈ 30 మందితో శత్రుత్వం తీసుకుంటా, నేను నిలబడతా. మీ అందరి శత్రుత్వం సహకారం ఎందుకు కావాలి. ఉంటుందండి? మీరు మంచి పని చేస్తే శత్రుత్వం ఎందుకు ఉంటుంది? అసలు ఎవరు ఇక్కడ మీ ఆస్తులు ఎవరైనా వేరే వాళ్ళు రాకపోతురా, వేరే ఆస్తులు ఎవరైనా మీరు రాకపోతురా? ఎందుకు శత్రుత్వాలు ఉంటాయి? వాట్సాప్ లో వాడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. నేను బాస్ అనే వ్యవస్థ మొదలుపెట్టినప్పుడు నేను వచ్చి బాహాటంగా ఏక వ్యక్తి పాలన, ఒకరికి కింద ఒకరు పనిచేసే వ్యవస్థకు వ్యతిరేకం అన్నాం. ఆ రోజు వదిలేసినాం అంతే. మీతో శత్రుత్వం పెట్టుకునే టైం ఏమనుకుంది అసలు? ఫస్ట్ మాకేం పని పట్టలేదా? అంటే బాస్ పెట్టిన తర్వాత ఐడియాలజీ కోసం వాళ్ళని దుర్మార్గులు నిలగొట్టండి. ఎవరన్నా మంచోటి నేను అంటే ఒక మంచి వ్యక్తి నేను అన్నాను అనుకోండి, నా గల్ల పట్టుకొని అడగచ్చు ఎవరైనా. ఎక్కడికి వెళ్ళగొడతారు? వాళ్ళని దుర్మార్గులు తీసుకుంటా, నేను నిలబడతా. మీ అందరు సహకారం కావాలి. నేను ఇంకా చెప్తున్నా. వాట్సాప్ లో వాడు ఒకటి పెడితే మీరు 10 మెసేజ్లు పెట్టండి. అంటే ప్రొవోక్ చేస్తున్నారు. వాళ్ళని దుర్మార్గులు రెచ్చగొట్టే పనులు ఎవరన్నా మంచోటి నేను అంటే మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా అండి? వాడు ఒక్క మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ గాంధేయ పార్టీ అండి. గాంధీ ఏం చెప్పిండండి? చెంప మీద కొడితే ఇంకో చెంపను చూపెట్టు, వాడిని సైకలాజికల్గా మార్చు అన్నారు. మీరేం చేస్తారు? రాడికల్గా మార్చే పద్ధతి చెప్తారు. ఒక మంచి వ్యక్తి నేను అన్నారు అనుకోండి, నా గల్ల పట్టుకొని అడగచ్చు ఎవరైనా, ఈ మంచోడిని నువ్వు ఎట్లన్నావు అని. ఆ తెలంగాణ సమాజం తప్పైందని తలకాయ ఉంచుకొని క్షమించమని చెప్పి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకుంటా. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని అట్లా దుర్మార్గులకు సపోర్ట్ చేయకండి దయచేసి. ఎవరికి భయపడకండి, దుర్మార్గులకు భయపడకండి. ధైర్యంగా ఉండండి. మీ అమ్మంటే నేనున్నా. నిజంగా మంచోడికి అన్యాయం జరిగితే తప్పకుండా నేను తలకాయ ఉంచుతా. అంటే లంగ పిలిచిన పోతావు, దొంగ పిలిచిన పోతావా? ఇదా బ్రాహ్మణ్యం? లంగేంది, దొంగేంది, ఏం కల్చర్ ఇది? దానికోసం అనే ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖు చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇప్పుడు మా శాస్త్రి గారు ఉన్నారు, ఆర్సి మూర్తి గారు ఉన్నారు, నందిరాజు గారు ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు, రాఘవరావు గారు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? బ్రాహ్మణ్యానికి యువతకి తెలియదు, యువతకి చెప్పాలి. మా పరాశర్ ఒక్కడే ఉన్నాడు యూత్ ఇక్కడ. ఆ యూత్ను మోటివేట్ చేయాలి. మీరు 100% మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మోటివేట్ చేసి అన్ని సంఘాల్లో యువకుల్ని తీసుకోండి. ఇంకో 10 ఏళ్ళు వాళ్ళు మన ఎంబడి ఉంటే సబ్జెక్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్క మాట దయచేసి పాటించండి. అన్ని సంఘాల్లో యువతను తీసుకోండి. బాస్లో మాత్రమే అని అనలే కదా. ఈ దానికి మేము అప్రిషియేట్ చేస్తాం. నెక్స్ట్ 40 ఏళ్ళు వాళ్ళు ఈ సంఘాలని బ్రాహ్మణ్యాన్ని కాపాడుతారు. దీనికి కదా బాస్ పెట్టింది. మనం మీ సంఘాల్లో జొరబడట్లే, మీ మెంబర్లను తీసుకోవట్లే, మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. మరి ఎందుకు కానీ మొత్తం బ్రాహ్మణ్యానికి ఇబ్బంది వచ్చినప్పుడు అందరం ఒక గొడుగు కింద ఉండి బ్రాహ్మణ్యం కోసం కాపాడుతామని కదా మనం బాస్ పెట్టింది. మనోళ్ళకి ఇబ్బంది అయితే రక్షణ దళాలు పెట్టాం, కులగణన చేసుకుందామని పెట్టాం. రక్షణ దళాలు ఏందన్నా? రక్షణ దళాలు ఏంది? దళాల ఖర్చులు ఇదేంది? మా ప్యారలల్ గవర్నమెంటా? నాకు అర్థమైతలేదు ఇది. ఇంకోటి కులగణన వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ లో ఫార్మ్స్ తీసుకొని కులగణన చేయండి. చేస్తే నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి, సార్ మాకున్న కులగణన ఇంత, మా పాపులేషన్ ఇంత ఉంది, మీ దగ్గర ఇచ్చిన దాంట్లో తక్కువ ఉందని చెప్తే తప్పకుండా ఆయన దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మేము కోరుతున్నాం. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా కులగణన జరగలేదు అని చెప్పే మీరు కులగణన చేపించారు.
దీన్ని రాహుల్ గాంధీ గారు కూడా అప్రిషియేట్ చేశారు. దేశవ్యాప్తంగా ఒక చూపు అంతా తెలంగాణ వైపుకు మళ్ళించేలా చేశారు. ఈరోజు మళ్ళీ కొత్తగా కులగణన అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్పు అని ప్రకటించడానికా, మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోండి అంటే ప్రభుత్వంలో తప్పు ఉంది అని ఆయన ఓపెన్గా ప్రకటిస్తున్నారు కదా. ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన తప్ప, ప్రభుత్వం తప్ప, లేకపోతే ఈయన అవగాహన రాహిత్యమా? దయచేసి ప్రభుత్వ పెద్దలు మాకు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మేము కూడా అడుగుతున్నాం. నేను సబ్బండ వర్గాల తరపు నుంచి అడుగుతున్నా. ఎక్కువ మంది బ్రాహ్మణుల సంఖ్య చెప్పిర్రా, మరి మేము దాదాపు 16 లక్షల వరకు ఉంటాం, మేము 25-30 లక్షలు అని చెప్పుకున్నామా? మరి ఇలా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా ఆ గత ప్రభుత్వం తప్పు చేసిందని, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా తప్పు చేసిందని మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఆ స్కీమే తప్పని మా పరిషత్ చైర్మన్ గారు చెప్తున్నారు. మరి ఇది ఎక్కడి కథ? కలిసి కలవాలి. దీంట్లో సంఘాలందరూ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ కులగణన అనేది నాకు సంబంధించిందో బాస్కి సంబంధించిందో కాదు, ఇది టోటల్ బ్రాహ్మణ్యానికి సంబంధించింది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. మన ఇంట్లో పెళ్ళి అయితే 1000 మందిని పిలుచుకుంటాం. మనం మహిళలు చాలా మంది వచ్చారు. నేను పెట్టిన కులగణాన్ని చేపియండి, కులగణాన్ని చేపించి మెట్టు ఫలాలు మనందరం కలిసి తీసుకోవాలి. ఇదే బాస్ కాన్సెప్ట్. నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది, కాంగ్రెస్ తీసుకోండి, టీఆర్ఎస్ కి తీసుకోండి నేను ఎవరు గవర్నమెంట్ లో ఉంటే ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని మన కూడా అంతే చేస్తా. ఒక్కరోజు రెస్ట్ తీసుకోలేదు. 23 ఏళ్ళ నా డ్రైవర్ అలసిపోయాడు, నేను అలసిపోలే. వాడు అన్నాడు, ఏం సార్ ఎవరు తిరగరు, మీరు ఎందుకు తిరుగుతారని. నాకు ఒక బాధ్యత ఇచ్చారు, నేను అన్నిటికీ తెగించి నేను ఈ పని చేస్తుంటే ఒకడు గుంతలు తవ్వుతాడు, ఒకడు నెగిటివ్గా మాట్లాడతాడు. లేకపోతే నా దాకా అవసరం లేదు, మా సుధాకర్ శర్మ దగ్గర రమ్మండి, కింద పడేసి కూర్చుంటే వాళ్ళు చచ్చిపోతారు. అయ్యా సుధాకర్ శర్మ గారు ఎవరో పెద్ద మనిషికి దండం పెడుతున్నా, మనుషులను కిందేసి కూర్చుంటే చచ్చిపోయేంత ఏమున్నది, అంత భారీ బలం ఏముందో అది ప్రకటన చేయాలి. వారెవరో చెప్తే కనుక కోడి రామకృష్ణ రేంజ్లో వారికి తెలంగాణ పైలువాళ్ళను లేకపోతే మొత్తం పెద్ద బిరుదులు కూడా ఇవ్వచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, ఏంటంటే వీరు చెప్తుంది ఇక్కడ ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే, వారికైనా ఎవడు చెప్తున్నారో నాకు అర్థమవుతలేదు, ఏ మహాత్ములు చెప్తారో అర్థమవుతలేదు, కానీ పూర్తిగా అపరిపక్వతతో మాట్లాడుతున్నారు అనేది అయితే స్పష్టమవుతుంది. పూర్తిగా అపరిపక్వత. ఒకడు గుంతలు తవ్వుతాడు, వాడు అన్నాడు, ఏం సార్ ఎవరు తిరగరు, మీరు ఎందుకు తిరుగు. అయ్యా మీరు 23 ఏళ్ళ డ్రైవర్ అలసిపోయినారు అంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు 2 నెలలే తిరిగారు. మేము ఎన్ని నెలల నుంచి తిరుగుతున్నాం ఎవరికైనా? ఆనాడు తెలంగాణ ఉద్యమం, తర్వాత బ్రాహ్మణ ఏకతా యాత్ర, ఈరోజు ధర్మాచార్య దర్శన యాత్ర, మేము కూడా తిరుగుతున్నామన్నా. మాకు పాము గరిచిందన్నా ఒరిస్సాలా, విషప్కాటులోనైనాం, దాడులకు లోనైనాం, అయినా వెరవలే. 2వ విడత పూర్తి చేసినాం, 3వ విడతకి సంసిద్ధంగా ఉన్నాం. అయినా మీరు చేస్తున్నారు, మీ ఏజ్ పెద్ద, దానికి హ్యాట్సప్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మీరే అంటున్నారు ఏంటంటే ఎవడో ఏదో అంటాడని. నెగిటివ్ వస్తాయన్న, రాళ్ళున్న చెట్టుకే దెబ్బలు పడతాయని మీ అటు పెద్దోళ్ళే చెప్తారు. కాకపోతే ఆ రాళ్ళతో నువ్వు కొట్ట నిర్మించుకోవాలి, కానీ రాళ్ళతో కొట్టినా నేను పిస్తోల్తో కొడతా అంటే ఇది ఎక్కడ పద్ధతి అన్న? ఈ రాక్షస రాజ్యం ఏందన్న? నాకు ఒక బాధ్యత ఇచ్చారు, నేను అన్నిటికీ తెగించేనే కదా వాళ్ళు చచ్చిపోతారు దెబ్బకి. ఆయన కూర్చుంటే ఆయన వాడు అన్నాడు, ఏం సార్ ఎవరు తిరగరు, మీరు ఎందుకు తిరుగుతారని. నాకు ఒక బాధ్యత ఇచ్చారు, నేను అన్నిటికీ తెగించి నేను ఈ పని చేస్తుంటే ఒకడు గుంతలు తవ్వుతాడు, ఒకడు నెగిటివ్గా మాట్లాడతాడు. లేకపోతే నా దాకా అవసరం లేదు, మా సుధాకర్ శర్మ దగ్గర రమ్మండి, కింద పడేసి కూర్చుంటే వాళ్ళు చచ్చిపోతారు దెబ్బకి. అంటే ఇక్కడ కూడా చావులే. ఆయన కూడా ఏం తక్కువ కాదు, ఎవరిని వచ్చినా ఎదిరించగలుగుతాడు. అంటే ఇంకో దారి మనం బ్రాహ్మణ్యం ఏంటి మందికి? ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అన్నావు, ఏది మన క్షాత్రం ఎక్కడ పోయింది? భోజనాలు పెట్టగానే ఎవడు దుర్మార్గుడు భోజనం పెట్టా పోవటమేనా? ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అనే దాంట్లో ఫస్ట్ బ్రాహ్మం కాదు, ఇదం బ్రాహ్మ్యం అనాలి. సంధ్యావందనం వస్తుందా సార్ మీకు? సంధ్యావందనం వస్తుందా మీకు? ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు ఏముంటుంది?
ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమివారక ఏతే శ్యామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారవేదంట. భూత ప్రేతాలతో కూడా విరోధం లేకుండా నువ్వు ముందుకెళ్ళు అనేది సంధ్యాబంధనంలో మొట్టమొదటి ఉంటుంది. అదే భావనతోటి దాదాపు 3000 పైన కేసులు అయినాయి. పైలాద శిష్యును ఇదే ఒక్క మాటతోటి పెద్దలు చెప్పిన మార్గంలో వెళ్ళి ఆయనతో క్షమాపణలు చెప్పించాం. ఆయన స్వచ్ఛందంగా చెప్పినారు, బ్రాహ్మణ విరాట్ పరివార్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండడం వల్ల, పవన్ కుమార్ శర్మ అనే ఒక వ్యక్తి వల్ల నేను బ్రాహ్మణ ద్వేషాన్ని చంపుకున్నాను. అట్లా చేయండి సార్, సాత్వికంగా మాట్లాడండి మీరు. వాడు అన్నాడు గూసుకోరు పండిత్ అని వాడు తీసినోడితో మాట్లాడితే పెంట తినే బ్రాహ్మలు అని అన్నాడు. పెంట ఏది? వాడు ఎవరైతే పూస్కోర్ పండిత్ అనేవాడు అంటే ఆయనతో మాట్లాడినట్టు. అదే అగ్రహారం 18 పెడితే టీవీ9 డిబేట్లో దుమ్ము దులిపినాం, సినిమాలు బ్యాన్ చేయించినాం. అట్లాంటి చరిత్ర ఉంది తెలంగాణ. మీరు ఇప్పుడు ఎవరైతే అన్నారో ఏఐబిఎఫ్ వాటి గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ వ్యక్తులు కూడా ఆ రోజు పోరాటంలో ఉన్నారు. మోహన్ బాబు దాడులు చేసినప్పుడు కూడా అందరం పోరాటాలు చేసినాం. అన్నీ జరిగినాయి. విచిత్రం ఏంటంటే మీకు అవగాహన లేదు, దాని గురించి మీకు అవగాహన లేదు. పక్కా అర్థమవుతుంది. బ్రాహ్మణ్ణి దోచుకొని ఆ పైసలతో అన్నం పెడతారు. ఆ అన్నం తిన్న బ్రాహ్మలందరూ పెంట తినే బ్రాహ్మలు అవుతారు. కష్టపడి తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారంతో, భగవంతుడు సహకారంతో ఉన్న ప్రాపర్టీస్ అమ్మి మేము భోజనం పెట్టామనుకోండి, ఇది అమృతం, అది పెంట. సరే అన్న, నువ్వు పెంట అంటున్నావు, అమృతం అంటున్నావు, మంచిదే. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అంటున్నావు. అమ్మగారికి నాన్నగారికి సాష్టాంగ ప్రణామాలు చేసి అడుగుతున్నా, ఒక అమ్మ ఒక అయ్యకు పుట్టినరా అని అడగడం అన్న మన కల్చరు. అదా అన్న అమ్మగారు నాన్నగారు మనకు నేర్పించింది. ఏందన్నా ఇది? ఏంది ఇది? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అన్న మీరు. మనం పెంట తినే బ్రాహ్మణులు ఉందామా? మంచిగా పెంట తినే బ్రాహ్మణ ఇంతవరకు బ్రాహ్మణ సంఘాల చరిత్రలో ఎవడైనా పెంట తినే బ్రాహ్మణులను అన్నారా అండి? ఇది పెంట తినే బ్రాహ్మణులను అంటారండి? ఎంత దౌర్భాగ్యం ఇది. వేసుకొని అందరం బ్రాహ్మణ్యం గురించి కృషి చేద్దాం. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా, ఇదేం నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది కాదు. నాకు 8 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది అక్కడ. నేను ఇది మొదలు పెట్టిన రోజు నుంచి అది బంద్ అవుతుంది. నేను టోటల్ వైటే, ఇది బ్లాక్ లేదు, టోటల్ వైట్ అంటే నేను 30% ట్యాక్స్ కట్టాలి. మీరే 30% ట్యాక్స్ కడుతున్నా అన్నారు. మీరు ఒక్కరే. గవర్నమెంట్ ఏమో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ మీద నడుస్తుంది అంటున్నారు. మీరే 2 నాలుకలతో మాట్లాడితే ఎట్లా సారు? రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు మీకు. నేను ఇచ్చిన ప్రైస్ అన్ని క్యాలిక్యులేట్ చేయండి. రూపాయి నాకు లాభం ఉందంటే చెప్పండి ఎవరన్నా. నా భూమి తప్పితే నేనేమీ ఎక్స్పెక్ట్ చేయట్లే. ప్రాజెక్ట్ డిలే అయితే భూమి కూడా పోతుంది. ఇంత చేసి నేను వస్తే ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటే మనము మనము 100 కోట్ల భూమి, అది ఏదో రూపాయల భూమి కాదు అది. అట్లాంటి వాళ్ళని కౌంటర్ చేయండి అంటూ వాట్సాప్ టైగర్ని వాట్సాప్తోనే చంపండి. మొత్తానికి అయితే ఒక మాట అన్నామన్నా, 30 మందిని అయితే టైగర్స్ అన్నాం, అది వాట్సాప్ టైగర్స్ అంటున్నాం. వాట్సాప్ టైగరే రేపు ఒరిజినల్ టైగర్ అవుతారు. అయినా మాకు ఈ టైగర్లు బీగర్ల కల్చర్ తెలంగాణ ఏడుందన్న? తెలంగాణ మనుషుల కల్చర్ ఉంది. టైగర్లు బీగర్లు ఈ సినిమాటిక్ లైఫ్ ఉండదు తెలంగాణలో. బాగా గుర్తుపెట్టుకోన్నా, తెలంగాణలో సినిమాటిక్ లైఫ్ అనేది ఉండదు. ఇది మీరు అందరు చేయాల్సింది. నిజంగా కూడా నాకు బుకింగ్స్ వస్తే ఈ ప్రాజెక్ట్ చేస్తా, ఎన్ని కష్టాలైనా. బుకింగ్స్ రాకపోతే నేనేం చేయలేను. ఓకే, తర్వాత నువ్వు అప్పుడు చెప్పావు ఎందుకు చేయలేదని అంటే, మరి బుకింగ్స్ రాకుండా ఇల్లు కట్టుకుని ఎవరు ఉంటారు? అందుకని మీరు దయచేసి మిడిల్ క్లాస్ ఉన్న ఫ్యామిలీస్ అందరికీ, హైదరాబాద్లో కూడా మీకు 50 లక్షలకి 45 లక్షలకి ఇళ్ళు దొరుకుతాయి, కానీ ఈ ఎమ్యూనిటీస్ దొరకవు. మీరు లోపల ఉంటే మీరు బయట పోవాల్సిన అవసరం లేదు, అన్నీ మీ లోపలే దొరుకుతాయి. నాకు చాలామంది కోకాపేటలో నేనుండే అపార్ట్మెంట్లో 30 బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఉన్నాయి. మొత్తానికి ఈ ఇండ్ల గురించి ఎవడన్నా అడిగిండో ఏం పాడు, అసలు జాగమైన పేరు మీద ఉంది లేకపోతే ఇది ఏంది ఏం కథ అడుగుతారు కదా, లక్షలు పెట్టేటప్పుడు అడుగుతారు. కాబట్టి
ఈ 100 కోట్ల జాగేంది, ఎక్కడిది, ఏం కథ, ఇవాళ రేపు చాలా నడుస్తున్నాయని అడిగినట్టున్నారు. దాని ఫ్రస్ట్రేషన్ అంతా మా బాసొంక బాస్ మొత్తం ఇలాగొస్తాడు. అంటే మీ దగ్గర 3 యూనిట్లు మేము తీసుకుంటా, ఒక సేమ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. అరే మరి సౌకర్యాల గోలేంది? బ్రాహ్మణ సంఘాల మీటింగ్ అంటే అసలు బ్రాహ్మణత్వం అంటే ఏంది? రేపు దేశంలో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, విగ్రహాలు పెట్టుడో లేకపోతే ఇది కాదు, క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ముఖ్యం. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ముఖ్యం. మనం నిరాకార స్వరూపంలో భగవంతుణ్ణి కొలవడానికి సాకార స్వరూపాన్ని బేస్ చేసుకుంటాం, కానీ మొత్తం అదే ఫస్ట్ కర్మకాండ, తర్వాత జ్ఞానకాండ. మొదటగా పూర్వమీమాంస, తర్వాత ఉత్తరమీమాంస. ఇది భారతీయ తత్వశాస్త్ర శైలి. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమే అవుతుంది అసలు. అయితే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మీరు అందరూ ఆన్సర్ చేయండి, నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన వెంబడి ఒక పెద్ద మిలిటరీ ఉంది, ఆ మిలిటరీ ఆన్సర్ చేస్తుంది అని చెప్పాలి మీరందరూ. అంటే ఈయన ఏం లేదు, అదేంది మన దక్షిణ కొరియానా ఉత్తర కొరియానా అట్లా తయారైపోయింది ఒక ప్రైవేట్ మిలిటరీ. నాకు తెలిసి ఈ దళాలు ఏందో ప్రైవేట్ మిలిటరీ ఏందో మొత్తానికి ఏందైతే తెలంగాణలో పుట్టినోడు ఎవడన్నా నా మాట వినాలి, వినకపోతే మాత్రం బొంద పెడతా, సంపుతా, ఇదే కల్చర్ అనేది నేను తీసుకొస్తా. కానీ ఒక్కటి ఏంటంటే అస్సలు వినేదే లేదు. బాజప్తా గుర్తుపెట్టుకో, ఒక్క తెలంగాణ కాదు, భారతదేశంలో నాకు 13-14 రాష్ట్రాలు తిరిగిన వ్యక్తిగా చెప్తున్నా, ఎక్కడైనా బ్రాహ్మణ అస్తిత్వం కోసం ఎంత పోరాడతామో, బహుజన అస్తిత్వం కోసం అంతే పోరాడతాం, సనాతన ధర్మం కోసం ఎంత పోరాడతామో, ఈ సామ్రాజ్యవాద్య పోకడలపైన అంతే పోరాడతాం, వాటికి వ్యతిరేకంగా అంతే పోరాడతాం. మానవత్వాన్ని పరిమళించే గుణమే తప్ప ఈ ఒక షాడిస్టికల్ మెంటాలిటీకి మేము వ్యతిరేకంగా పనిచేస్తాం. తర్వాత బ్రాహ్మణులు వేరే దగ్గర సిటీలో ఉన్నోళ్ళు కూడా అమ్ముకొని అక్కడికి రండి, మీకు సేఫ్టీ ఉంటుంది. అమ్ముకోమంటారు ఎవడన్నా? అయ్యో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆగండి, పోతే నా పని నేను చేసుకోపోతా. నా ప్రామిస్ అది కోట్లతో మొదలై 200 కోట్లకు పోయింది. నేను ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రెండోది తెలంగాణ కోఆపరేటివ్ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. ఓకే, మంచిదే. అది ఆంధ్రాలో ఆయన కూడా 25 కోట్లతో మొదలై 200 కోట్లకు పోయింది. నేను ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిశాను. రోజు సెక్రటరియట్ లో పోయి పడిగాపులు కాస్తున్నా అక్కడ. నేను నా వెంబడి ఒక 1 నెల రోజులు ఉండండి, ఈ సోకాళ్ళు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో నా వెంబడి ఒక్క 1 నెల రోజులు తిరగండి, వాడు మంచాన పడిపోతే నేను సగం మీ సంధి. 1 నెల రోజులు కాదు శ్రీనివాస్ గారు, ఒకవేళ ఆ దుర్మార్గుల లిస్టులో నా అదృష్టం కొద్దీ నేనుంటే, ఇంకా తెలంగాణలో పుట్టినాను కాబట్టి ఉద్యమంలో కీలక దశలో పనిచేసినాను కాబట్టి నేనుంటే 2 సంవత్సరాలు మీ టర్మ్ అంతా తిరుగుతా పోర్రి మీతో. 2 సంవత్సరాలు తిరుగుతా. మీరు 1 నెల రోజులు అంటారు కదా, 1 వారం రోజులు నాతో తిరుగుర్రి, 1 వారం రోజులు నాతో తిరుగుండ్రి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మంచన్నవాడు ఉండదు నాతో తిరిగితే. అసలు మానవత్వం అంటే ఏందో నేను చూపిస్తానండి. మీరు మంచాల వారని కోరుకోం, 100 ఏళ్ళు మంచిగా బ్రహ్మాండంగా ఉండాలి మా బసవరాజ్ శ్రీనివాస్ గారని కోరుకుంటాం. మానవత్వం అంటే ఏందో, కష్టం అంటే ఏందో, ఖాయం అంటే ఏందో నేను చూపిస్తానా. రండ్రన్నా, 3 కోట్ల ఇంట్లో ఉండేటోళ్ళు మీకేం తెలుస్తుందన్నా? గుడిసెలు ఉండే బాపనోళ్ళ కష్టాలు తీసుకొని తిరుగుతా. అంత ఓపిక తిరుగుతున్నా నేను. తిరగండి, మంచిది. మీరు అంత ఓపిక తిరుగుతారు కాబట్టి చైర్మన్ పదవి ఇచ్చారని మీరే చెప్తున్నారు ఓపిక తిరుగుతుందా అని. మీకంటే ముందు తిరిగిన వాళ్ళు ఓపిక తిరగలేదా? వాళ్ళు కూడా చైర్మన్గా చేశారు కదా. మీరు వ్యాపారస్తులు, వారు ఐఏఎస్ ఆఫీసర్గా చేసారు, అడ్వైజర్స్గా గవర్నమెంట్గా చేసారు, వాళ్ళందరూ తిరిగారు కదా. అప్పట్లో అయితే అయింది పూర్వ కేంద్ర మంత్రివర్యులుగా ఉండి కూడా ఈ సంక్షేమం కోసం తిరిగారు. అట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా. మరి మీకంటే వయసులో కూడా పెద్దోళ్ళే కదా, అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి కదా. కోఆపరేటివ్ సొసైటీ వస్తే గవర్నమెంట్ పైసలు ఇవ్వటం లేట్ అయినా ఇది ఒక బ్యాంకు లాగా పనిచేస్తుంది. అక్కడ మనకి 80,000 మంది మెంబర్లు ఉన్నారు. ఆంధ్రాలో 60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి, 120 కోట్లు అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. బ్రహ్మాండంగా నడుస్తున్నది. సంతోషం. మన బ్రాహ్మణ పిల్లల చదువుకి, మన హెల్త్కి మనం వ్యాపారం చేస్తే ఆ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఇస్తున్నది. అట్లాంటిది ఇక్కడ కూడా చేయాలి.
మనందరం తలా ఒక ఏదైనా చెయ్యాలి. మంచిది ఉంటే దత్తత తీసుకొని తప్పు లేదు. 1,00,000 మంది మెంబర్లు అవుతారు. నేను దాంట్లో కూడా 7 డిజిటెడ్ ఫిగర్ నేను డొనేషన్ ఇస్తాను కూడా నేను అందరి ముందు చెప్పడం జరిగింది. సంతోషం. దీని పట్ల మీకు సంపూర్ణ కృతజ్ఞత తెలియజేస్తాం. నేను మర్చిపోడు. నేను రాముడిది త్రయోదాక్షరి మంత్రం 3 సార్లు లక్ష చేశా. 39 లక్షలు. రాముడిలాగానే నేను ఒకటే మాట ఒకటే బాణం. వాడు దుర్మార్గుడు అంటే రామాయణంలో ఏం జరిగిందో మీరు చూశారు. అదే జరుగుతుంది. సరే, మీరు సనాతన ధర్మం పట్ల అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ చేసిన మంత్రాన్ని చేసిన జపాన్ని చాలా నర్మగర్భంగా మొత్తం మర్మంగా ఉంచుకుంటారు. ఇన్ని లక్షల జపం చేసినా అది చేసినా ఇది చేసినా అని ఎవరు చెప్పుకోరన్నా. అట్లా చేయాలి అంటే ఈరోజు చెప్తున్నా, ఏ రోజు చెప్పలే, ఈరోజు చెప్తున్నా. 5 ఏళ్ల క్రితం నేను దీక్ష తీసుకున్న తర్వాత భారతదేశం, కేవలం భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావాలని మాత్రమే, భారతదేశ జనాభా ఎంతుందో అన్ని కోట్ల 150 కోట్ల లలితా సహస్రనామాలు చేసిన లలితా పారాయణ పరిషత్ వ్యవస్థాపకుడిగా నేను మీకు చెప్తున్నా. ఏ రోజు మేము చెప్పలేం. మరి అదొక సేవగా భావించాలి. రామచంద్ర స్వామి అనుగ్రహించి చేయించారు. మీరు ఎందుకన్నా మీరు చేసుకున్న పుణ్యాన్ని వదులుకుంటారని నాకు అర్థమవుతలేదు. ఆ పరిస్థితికి రావాలి, యువకులు ముందరికి రావాలి. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పరిస్థితి కాదు బ్రాహ్మణ రామాయణంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అన్నారు కదన్నా. ఎక్కడైనా రాక్షసుడు ఓడిపోతారు, మానవత్వం గెలుస్తుంది. అదే మనం కోరుకుంటాం. మీరు చూశారు, అదే జరుగుతుంది. మీరు రాముడు అట్లుంటారు అన్నారు. రామునికి ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటో తెలుసా? రామునికి ఉన్న లక్షణాలు. రాముడు ఒక పని మనిషి పోతున్నా కూడా ఆయన పలకరించేవాడట. అది రామునికి ఉన్నటువంటి అద్భుతమైన గుణం. మీరిదేందన్నో మీకు వ్యతిరేకమైతే సంపుతాం, గుద్దుతాం, బొంద పెడతాం. మీ కల్చర్ ఏంది నాకు అర్థమవుతలేదు. మీరు ఎట్లుండాలంటే రాముడి మార్గంలో సంచరించేటోళ్ళలాగా ఉండాలి. కానీ కొందరు ఉంటారు, రామ్నా అని చెప్పినా పరాయి అలప్నా అని, అట్లాంటి వాళ్ళు లెక్క మాత్రం దయచేసి ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. మీ శ్రేయోభిలాషులుగా. లైన్ దాటి ఎప్పుడు కూడా పక్కకు పోను. మీరు అందరూ దయచేసి సహకరించి గవర్నమెంట్ స్కీమ్ కానీ, ఎఫర్డబుల్ హౌసింగ్ కానీ, క్రెడిట్ సొసైటీది కానీ, తర్వాత బ్రాహ్మణుల ఐక్యానికి ఉండటం, బ్రాహ్మణ్యానికి పునర్వైభవం ఎట్లా రావాలి మన ఇష్టం. మీరు ఏం చెప్తున్నారా? బ్రాహ్మణ స్కీమ్స్ అది బాగా చెప్తా, అది మంచిదే. బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ అది మంచిది. మధ్యది హౌసింగ్ అని పెట్టి చూస్తున్నారు, అది మీ పర్సనల్ ప్రాజెక్టు. అది మొదలు, ఆ తర్వాతనే బ్రాహ్మణ ఐక్యత అని చెప్తున్నారు. బ్రాహ్మణ ఐక్యంగా ఉండడానికి అవి చేద్దాము అనాలి. కానీ ఏం చెప్తున్నారు? మీకు క్లారిటీ ఉందా? మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. అంటే మనం ఎక్కడున్నాం ఈ రోజున? అంటే ఎవడి కోపం వచ్చినా బక్రా ఎవడంటే బ్రాహ్మణ్. ఆ పరిస్థితి కాదు. బ్రాహ్మణ వైపు కళ్ళెత్తి చూడాలంటే భయపడాలి. ఈ కళ్ళెత్తి చూడాలంటే భయపడాలి పరిస్థితికి రావాలి. అయ్యా, బకరాలు కావాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణుడికి కళ్ళెత్తి చూపెట్టాలంటే భయపడు కాదు. కావాల్సింది బ్రాహ్మణులను చూస్తే చేతులెత్తి దండం పెట్టి మా అయ్యగారు మంచోడు, 10 మంది మంచి కోరుతారు అనేదే కావాలి తప్ప, కానీ కళ్ళెత్తి చూసే అంత భయానకమైన వ్యక్తులుగా ఈ తెలంగాణ భూమిపుత్రులు ఏ రోజు ఏ బ్రాహ్మణుడు కోరుకోలేదు. దయచేసి ఇట్లాంటి దుర్మార్గమైన కల్చర్ని తెలంగాణ బ్రాహ్మణుల మీద మీరు ఆపాదన చేయొద్దు అని దయచేసి వేడుకుంటున్నా. ఒక్కులు ముందరికి రావాలి, మీ వెనకాల మేముంటాం. ఇది మనం చేయాల్సిన కార్యక్రమాలు. వీటిల్లో దయచేసి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన బాస్ పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. సార్, మీరు ఆకరణ కూడా బ్రాహ్మణ పెద్దలు అంటే బాగుండేది, కానీ బాస్ పెద్దలు. బాస్ ఏందన్న బాస్? ఈ బాస్ కాదు, బీ ఫ్రెండ్స్ అని మొదలుపెట్టినాం. బ్రాహ్మణ్స్ ఫర్ సోషల్ రీఇంజనీరింగ్ అనే పద్ధతిలో మేము ముందుకెళ్తున్నాం. అట్లాంటి పద్ధతిలో మేము ముందుకు ఖచ్చితంగా వెళ్తాం. ఇదమద్దంగా మనకు మొత్తం తెలిసింది ఏంటంటే, మొత్తం కలుపుకుంటే మిత్రులారా, బసవరాజ్ శ్రీనివాస్ గారు, నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, మీరు బొంద పెడతారా, చంపుతారా, గుద్దుతారా, ఏది చేసినా తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక ఉంటుంది, తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక ఉంటుంది. కేకే కమిటీని పోయి నేను కలిసిన, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ఉద్యమకారుల లేఖలు ఇవ్వాలి,
అంటే మిగతా కమ్యూనిటీలకు కార్పొరేషన్లు లేవా? మరి కమ్యూనిటీ కార్పొరేషన్లే కలెక్ట్ చేసేది ఉంటే ఉద్యమకారుల కోసం రేవంత్ రెడ్డి గారు ఎందుకు కమిటీ పెట్టినట్టు? అంటే ఎవరికి సంపాదించినాడు వాడిని పెడుతుంటే ఒరిజినల్ ఉద్యమకారులు ఎవడు, దొంగలు ఎవడు ఎట్లా తెలవాలి? మేము ఉద్యమకారుల వేదికగా ఇది ఖండిస్తున్నాం. మేము అక్కడనే తూర్పారా పట్టినాం, బాస్ అనే వ్యవస్థను బోధ పెడతామని చెప్పినాం. బాగా చెప్తా ఐఎంపీఆర్ మీడియా ముందటనే, మా లంబాడ సోదరుల ముందట చెప్పినాం, మా దళిత సోదరుల ముందట చెప్పినాం, మా పద్మశాలి సోదరుల ముందట చెప్పినాం, మా విశ్వబ్రాహ్మణ సోదరుల ముందట చెప్పినాం. ఏడ భయపడేది ఉండదు. మొత్తానికి అర్థమైంది ఏంటంటే మీకు రాష్ట్ర బడ్జెట్ మీద అవగాహన లేదు, ఆర్థిక స్థితిగతులపైన అవగాహన లేదు, అసలు ఇన్కమ్ సోర్స్ మీద మీకు అవగాహన లేదు, ఎట్లా డబ్బులు వస్తున్నాయి అనే దాని మీద మీకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతలేదు. అసలు బ్రాహ్మణ జాతికి మీరు ఏం చేయాలి అనుకునే దాని మీద ఒక క్లారిటీ అర్థమవుతలేదు. కేవలం ఈగోయిజం తప్ప వేరే ఏది కనబడతలేదు. నాకు అన్నీ ఆలోచిస్తుంటే ప్రభుత్వం ఏమో జనగణన చేసినామని ప్రకటిస్తే, ఇది మొత్తం ఒక అద్భుతమైన రాహుల్ గాంధీ గారు ప్రకటిస్తే, రాష్ట్ర నాయకత్వం కాదు మొత్తం దేశానికి అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ప్రకటిస్తే ఇంట్లో తప్పులు దొరినాయని మీరు చెప్తున్నారు. మేము రాహుల్ గాంధీ మాట పట్టించుకోవన్నా, రేవంత్ రెడ్డి గారు చేసిన గొప్ప పని పట్టించుకోవన్నా, బసవరాజ్ శ్రీనివాస్ అంటే ఆయన మాట మేము పట్టించుకోవన్నా? ఇంట్లో ఎవరు క్లారిటీ? దయచేసి కాంగ్రెస్ పెద్దలు క్లారిటీ ఇవ్వాలి. ఈ అధికార దుర్వినియోగం ఏంది? సంక్షేమ పరిషత్ ఆఫీస్లో మీ బాస్ మెంబర్లతో మీటింగులు ఏంది? ప్రెస్ మీట్లు ఏంది? మీ వైస్ ప్రెసిడెంట్ లేడా? వైస్ చైర్మన్ లేడా? ఆయన సంక్షేమ పరిషత్ మెంబర్ కాదా? ఇదంతా కథ ఏంది? మీకు ఆ పరిపక్వత లేకుండా మాటలేంటి? ఇవన్నీ కరెక్ట్ కాదు బసవరాజ్ శ్రీనివాస్ గారు. దయచేసి 30 మంది ఎవరో మీరు ప్రతిసారి ఒక అమ్మాయి ఎగ్గబుట్టిరా, ఒక అమ్మాయి ఎగ్గబుట్టిరా అంటే, అన్న మీరైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక తల్లి కడుపులనే పుడతామన్నా. దయచేసి తల్లి నన్ను వద్దన్నా. మీ తల్లి మా తల్లిగా మేము భావించే కల్చర్లో మేము ఉన్నాం. మీ అమ్మగారికి సాష్టాంగ ప్రణామం చేస్తాం, మీ భార్య గారికి అక్కగారికి సాష్టాంగ ప్రణామం చేస్తాం. మీ బిడ్డను కూడా ఒక సోదరిగా భావించే కల్చర్ ఈ తెలంగాణ బ్రాహ్మణులకు ఉంది. అట్లాగే మన బ్రాహ్మణ స్త్రీలకు ఎంత విలువ ఇస్తామో దళిత స్త్రీలకు కూడా విలువ ఇచ్చే కల్చర్ మాకుంది. మొత్తానికి అర్థమవుతుంది ఏంటంటే మీకు బ్రాహ్మణ ఆధిపత్య పోకడం మీద ఉన్నంత ఇంట్రెస్టు బ్రాహ్మణులు మిగతా కులాలతో సౌభ్రాతృత్వంతో ఉండడం మీద మీకు ఇష్టం లేదు. అందుకే దళిత స్త్రీని అవమానించారు. అలాగే బ్రాహ్మణుడు ఒక ఆర్థికంగా ఎదిగి 10 మందికి ఉద్యోగాలు చూపిస్తే మంచిదే అనుకోవాలి. వ్యాపారం చేసే వేత్తలను కూడా వ్యాపారవేత్తలను కూడా మీకు సపోర్ట్ ఇవ్వకపోతే మీ దగ్గరికి సదరు వ్యక్తి ఎవరైతే అన్నారో బ్రాందీ షాపు అది ఇది అన్నారు కదా, వాళ్ళు వచ్చిన రోజు మీకు బ్రాందీ షాప్ అని తెలియలేదా? మీరు ఎప్పుడు వాళ్ళ ఇళ్ళలోకి పోలేదా? వారితో మీరు భోజనాలు ఆరగించలేదా? వారి ఆతిథ్యాన్ని స్వీకరించలేదా? ఇది మీకు మీరుగా ప్రశ్నించుకోండి. అట్లాగే ఒక సంఘం పెట్టుకుంటూ ఆ సంఘం ఈయనకు పదవి ఇచ్చిండేమో, దానికోసం వాళ్ళ భార్య ఎస్సీ అన్నారు. దీని విషయం మాత్రం అసలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. దళిత మహిళను అవమానించిన పాపం ఊరిక పోదు. అది ఒక మహిళను, భారతీయ మహిళను అవమానించిన పాపాన్ని మేము అస్సలు వదిలిపెట్టము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మీరు కార్యకర్తగా పనిచేస్తుర్రా లేకపోతే ఇంకో పార్టీకి కోవర్ట్గా పనిచేస్తుర్రా తెలియదు, కానీ అధినాయకత్వం చెప్పిన దాన్ని మీరు విమర్శిస్తూ కొత్తగా మీ సొంత పోకడ పెడుతూ అసలు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్కి ఉండేటువంటి పరిధులు ఎంత, మీ లిమిట్స్ ఎంత, మీ రెగ్యులేషన్స్ ఎంత, ఏంది అనేది మీకు అవగాహన లేకుండా నేను ఒకటి అడుగుతున్నా. ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారి అని అన్నారని కోపంకి వస్తుర్రు. మీరు భూములు కట్టిస్తున్నారు కాబట్టి కట్టించేటోళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నారు. ఆనాటి చైర్మన్ రమణాచారి గారు హౌసింగ్ బోర్డ్ సొసైటీకి హెడ్గా ఉండి సింగపూర్ టౌన్షిప్ నిర్మాణం చేసిన ఆయన. అట్లాగే మా ఊర్లో హౌసింగ్ బోర్డును ఫస్ట్ నిర్మాణం ఆయన హయాంలోనే అయింది. అట్లాంటి వాళ్లకు అవగాహన లేక చేసారు అనుకున్నారా? ఎందుకంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, ఏ లిమిటేషన్లో పనిచేయాలి అది ఉండాలి అని. మీరు సర్వం సహా చక్రవర్తులు అంటే మాత్రం మీ బాసోళ్ళు భజన చేస్తారు కావచ్చు, కానీ మేము మాసోళ్ళం, బీ ఫ్రెండ్స్ అనుకుంటూ తిరిగేటోళ్ళం, తెలంగాణ ఐక్యవేదికోళ్ళం, అన్నిటికంటే చెప్తున్నాం తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారులం. అస్సలు వినే సమస్య ఉండదన్న. మీరు బొంద పెడతారా, లేకపోతే సంపుతారా, లేకపోతే లేపుతారా, ఇంకేం చేస్తారో మీ ఇష్టం. దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, వీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా లేకపోతే మా మీద మీరు జులుం ఉపయోగించడానికి
చేపట్టినటువంటి ఒక ప్రత్యేక వ్యక్తి లేకపోతే వేరే పార్టీల కోవర్టా అనేది మీకు మీరుగా ఆలోచించుకోవాలి. మేము ఒకటే కోరుతున్నాం, కేవలం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనే కాదు, మిగతా ఎక్కడైనా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలతో, తెలంగాణ బిడ్డలతో నామినేటెడ్ పదవులు ఇవ్వండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు పూర్వ స్నేహంతో మాకు ఆ రోజు ఈడబ్ల్యూఎస్ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మాకు మోరల్ సపోర్ట్గా నిలిచిన వ్యక్తిగా మేము మీకు ప్రచారంలో ఉన్నప్పుడు కండువా వేసుకోమని మీరు అడిగితే నేను న్యూట్రల్గా ఉంటానని చెప్పినప్పుడు సహృదయంతో అర్థం చేసుకొని నాకు ధన్యవాదాలు చెప్పినటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, అలాగే ఎంతోమందికి టెక్నాలజీ పరంగా ఒక ఫ్రెండ్లీగా ఉండేటువంటి మా యూత్ని ఎంకరేజ్ చేస్తాం మా శ్రీధరన్నకు, అలాగే ఒక నిండైన తత్వంతో అందరికీ ప్రోటోకాల్ అన్ని వ్యవహారాలు చూసినప్పటికీ కూడా అందరితో కలగొలుపుగా ఉండే మా హర్కర వేణుగోపాలరావు గారికి, ఇక మా వేణుగోపాలుడు అయితే బాలగోపాలుడే ఎప్పుడు చూస్తే కానీ అందరికీ అందుబాటులో ఉండే మా వేణుగోపాల్చారి గారికి, అలాగే జనకప్రసాద్ గారికి, 2014లోనే 15,000 మందితో కరీంనగర్లో సభ దద్దరిల్ల చేసినటువంటి మా కటక మృత్యుంజయ శర్మ గారికి, అలాగే మా ఉద్యమ మిత్రుడు పురాణం సతీష్ గారికి, అలాగే మా సోదరీమణి ఒక గొప్ప రచయిత, ఒక గొప్ప కవయిత్రి, ఒక బ్రహ్మాండమైన ఇంటలెక్చువల్, అలాగే రాజ్యసభ మెంబర్, దేశ స్థాయిలో అద్భుతమైన మేధో సంపత్తి ఉన్న పవన్ ఖేరా గారి శ్రీమతి మా కోట నీలిమ గారికి, అలాగే నాతో పాటు ఈడబ్ల్యూఎస్ సాధనలో కృషి చేసినటువంటి మా సోదరుడు మల్లాది పవన్ గారికి, ఇంకా ఎంతోమంది పాపం ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మా ప్రసన్న కుమార్ శర్మ గారు లాంటి వాళ్ళు. కొందరిని నేను కూడా మర్చిపోవచ్చు, కాకపోతే ఇట్లాంటి ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది త్యాగదనులు ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ బ్రాహ్మణ్యానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ముఖ్యంగా అదే కాంగ్రెస్ కార్యకర్త మా పొన్నాడ సుబ్రహ్మణ్యం గారితో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన వాళ్ళు మీరు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది. కాబట్టి మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పూర్వ జిల్లా వ్యక్తులు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మాన్యశ్రీ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, అలాగే మాన్యశ్రీ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు కానీ, మాన్యశ్రీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, ఒక ధీర వనిత సిన్సియారిటీకి మారుపేరుగా ఉన్నటువంటి నిష్కల్మషమైన నిరాడంబరమైన వ్యక్తి అమ్మగారు శ్రీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు కానీ, అలాగే ఏఐసిసి అధ్యక్షులు అయినటువంటి శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, వారితో పాటు రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ సాధనకి కృషి చేసినటువంటి సోనియమ్మకి, అందరికీ ప్రణామాలు అర్పించి మేము కోరుతుంది దయచేసి. అట్లాగే ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా షబీర్ అలీ గారు, అలాగే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలి అన్నప్పుడు కమిటీలో ఉన్నటువంటి షబీర్ అలీ గారికి, అలాగే చిన్నారెడ్డి గారికి, ఆనాడు పార్లమెంట్లో తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసిన మా ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు సోదరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మరి యొక్క మంత్రివర్యులు వివేక్ గారికి, అలాగే మా మదీ అష్కి గారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ బిడ్డకు, అలాగే అందరికీ మేము చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. తెలంగాణ బ్రాహ్మణ పట్ల ఈ బాస్ దాదాగిరిని మీరే ఆపాలి. అట్లాగే ఈ 30 మంది ప్రాణాలకు ఏదైనా కూడా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే, తెలంగాణ పోలీస్ శాఖ వారే ఖచ్చితంగా తీసుకోవాలి. మాకు రక్షణ కల్పించాలి. తెలంగాణ భూమిపుత్రులకే సంక్షేమ పరిషత్ పగ్గాలు అప్పచెప్పాలి అని కోరుకుంటూ జై తెలంగాణ, జై బహుజన, జై బ్రాహ్మణ. ఆఖరణ మరొక విజ్ఞప్తి ఏంటంటే, దళిత సబ్బండ వర్గాల పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి ఈ వ్యక్తి పట్ల ఎస్సీ కమిషన్ సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.